సో ఈ రోజు క్లాస్ మౌనిక స్టార్ట్ చేస్తుంది. విల్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ దిస్. నేను చెప్పిన మార్పు అని అనుకున్నాను కదా. సో ప్రశాంతి గారు చెప్పినట్టు చుట్టూ ఉన్న మనుషుల్లో మార్పు ఏం పెద్దగా రాదు. కానీ మనలోని మార్పు మనతో ఎలా వ్యవహరించాలి అనేది డిసైడ్ చేస్తుంది. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారో, మనతో ఎలా ప్రవర్తించారో దానిలో చేంజ్ ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే వాళ్ళు మన జోలికి రాకుండా తగ్గించేస్తారు. ఇఫ్ ఎవరన్నా మిమ్మల్ని ఇసికిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళ నుంచి బయటపడేది ఎలా అని మీకు అనిపిస్తున్నా, వీటన్నిటికీ మీరు డైరెక్ట్ గా మీ వాయిస్ ని వాడాల్సిన అవసరం లేదు. లేకుండానే మీరు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీరు ఏ మనిషి గురించి, వాళ్ళు పెట్టే ఇబ్బంది అయినా, వాళ్ళు పెట్టే కష్టాలైనా, లేదంటే మీకు అలా అనిపిస్తున్నా ఏదైనా కానివ్వండి, లేదంటే మీకు ఏమన్నా బయట, మీరు ఇంట్లో ఉండే వాళ్ళకి కొన్ని రకాలు ఉంటాయి, బయటికి వెళ్ళే వాళ్ళకి కొన్ని రకాలు ఉంటాయి, లేడీస్ కి కొన్ని ఉంటాయి, జెంట్స్ కి కొన్ని ఉంటాయి. సో ఏదైనా కానివ్వండి, మీ వైపు నుంచి గనక ఎటువంటి యుద్ధం లేకుండా ఆపేయగలిగితే, అసలు మీకు ఆ ఉద్దేశమే లేదనమాట. మీరు ఓన్లీ అందరినీ వాళ్ళలోని మంచితో మాత్రమే చూడగలుగుతున్నారు. మీరు ఇంకా వాళ్ళలో నుంచి ఏది ఎతికే ప్రయత్నం చేయట్లా. ఓన్లీ ఓన్లీ గోల్డ్, ఓన్లీ వాళ్ళలో మంచి. ఇదే ఎఫర్ట్ కనుక పెట్టగలిగితే చాలు, ఇంకేం వద్దు, ఇంకేం ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఆ మనిషి మీ జీవితంలో నుంచి ఈజీగా తప్పుకుంటారు, లేదంటే ఆ సిచ్యుయేషన్ ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇంత ఈజీనా అని అనిపించే రోజులు కూడా వస్తాయి త్వరలో. బిలీవ్ మీ. మేబీ టైం టేకింగ్ పట్టింది ఇంత రోజులు, ఏంటి ఇన్ని రోజులైనా ఏం మార్పు జరగలేదేంటి అని అనిపించింది అనుకో, ఎక్కడన్నా వెళ్ళే కొద్ది ఇంకో 10 రోజుల్లో, ఇంకో 20 రోజుల్లో, 25 రోజుల్లో, ఒకటి అనుకోండి, మీ ప్రాక్టీస్ లో ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలంతే. ఓకే. ఇంకా సిన్సియర్ గా, అంటే నమ్మకంలో ఏదో లోపం ఉంది, ఇంకా మీ మైండ్ యాక్టివ్ గా ఉందన్నమాట, చెప్తుంది ఏ ఇదంతా నిజం కాదు అంటుందో, ఏదో మీరు దాన్ని పట్టుకుంటున్నారు అని అర్థం. సో మీ ఎఫర్ట్ ఎక్కువ పెట్టండి. సిన్సియర్ గా ఎలాగో వస్తున్నాము, ఎలాగో పొద్దున్న పొద్దున్న 5:30 నుంచి కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. 5:30 నుంచి 6:30 దాకా మీరు ఇక్కడ కూర్చుంటున్నారు అంటే యు ఆర్, ఎంత మీకు ఇంపార్టెంట్ నాకు అర్థమవుతుంది. మీరు ఎంత బాగా మీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇంతకంటే పెద్ద సైన్ ఏం లేదు, పొద్దున్న ఈ టైంకి కూర్చోగలుగుతున్నాం అంటే ఇంతమంది. సో అది ఏదో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫర్ట్ 100% పెడదాం. కెమెరాస్ అందరం ఆన్ చేసుకుందాం వీలైనంత మంది. నేను పని ఉంది అనే వాళ్ళని నేను అర్థం చేసుకుంటాను. బట్ కెమెరా వెనకాలే ఉండి ఇబ్బంది పడుతుంటే, ఎవరైనా కెమెరా ఆన్ చేసుకోలేకపోతుంటే ఆన్ చేసుకోండి. అదొక రకమైన ఏమంటే మీ విల్లింగ్నెస్ అవుతుంది. ప్రిపరేషన్. సో మీరు ఆటోమేటిక్ ఏంటంటే ఎఫర్ట్ ఎక్కువ పెడతారు. అది మొదటి మెట్టు, ఫస్ట్ స్టెప్, ఇక్కడ మీకు రిజల్ట్స్ వస్తానికి. సో కెమెరా ఆన్ చేసుకోండి, కంఫర్టబుల్ గా ఉందాం. చాలా చాలా ఇబ్బంది పడ్డా నేను, నాకు తెలుసు. మన కెమెరా ఆన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, మనం మనం పెట్టాల్సిన అంత ఎఫర్ట్ పెట్టం, తెలియకుండా ఏదో ఆపేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఆపిందో మిమ్మల్ని కెమెరా ఆన్ చేసుకోవద్దు అని, అదే మిమ్మల్ని ప్రాక్టీస్ కూడా చేయనివ్వదు. అదంతా చేసేది మైండ్. ఎందుకంటే చెప్తా ఉంటది వెనకాల నాయిస్, ఏమనంటే వద్దులే, కెమెరా వద్దులే, ఆన్ చేయొద్దు అని. ఆన్ చేయొద్దు అనడానికి చాలా మందికి చాలా కారణాలు ఉంటాయి, కానీ చెప్తుంది మాత్రం మైండే కదా. సో మైండ్ మాట మనం వినొద్దు అనుకున్నాం కదా, మనమే కంట్రోల్ చేద్దాం అనుకున్నాంగా. సో మీరు కాన్షియస్ గా మీరు చెప్పండి, లేదు నేను కెమెరా ఆన్ చేస్తా. ఓకే. సో ఏ డెసిషన్ తీసుకున్నా ఇలానే తీసుకోవాలి మనం. మైండ్ చెప్తుంది 100, కానీ నిర్ణయం మీరే తీసుకుంటున్నారు, ఫైనల్ డెసిషన్ మీది అవ్వాలి. అలా బిహేవ్ చేసినప్పుడు నెమ్మదిగా మనకి వినటం మొదలు పెట్టుద్ది మైండ్. ఓకే. థ్యాంక్ యూ. ఆన్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 6:42, సరిపోద్ది. సారీ 5:42, 6:30 లోపు ఏ నిమిషం ఆన్ చేసుకోవాలనిపించినా ఆగకుండా ఆన్ చేసేసుకోండి. సో మీరు అది మొదటి మెట్టు, అంతే మీ గెలుపుకి మొదటి మెట్టు. ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఏదైనా మార్పు చూడాలనుకుంటున్నారనుకో, దానికి ఇది ఫస్ట్ ఫస్ట్ మెట్టు అవుతుంది. ఎప్పుడైతే మీరు కెమెరా ఆన్ చేశారో, మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. నేను ఇన్నిసార్లు అడుగుతున్నానంటే బహుశా దానికి రీజన్ ఉండుంటది. నాకు చాలా కాలం పట్టింది ఆన్ చేయటానికి. ఎంతకాలం నేను కెమెరా ఆన్ చేయలేకపోయాను, అంతకాలం నేను రిజల్ట్స్ కూడా చూడలేకపోయాను. సో నేను మళ్ళీ మధ్యలో ఇంకొకసారి గుర్తు చేస్తా కెమెరాస్ గురించి. ఇప్పుడు గనక
ఇంకా ఏదన్నా మైండ్ అంత స్ట్రాంగ్ గా మిమ్మల్ని రెసిస్ట్ చేస్తుంటే నేను ఇంకొకసారి గుర్తు చేసినప్పుడు మళ్ళీ ధైర్యం చేయండి. సో మొత్తానికి మనం ఫైనల్ కెమెరా ఆన్ చేసుకోవడం అనేది ఒక ఈజ్ లాగా మారిపోవాలంటే చాలా క్యాజువల్ గా ఆన్ చేసుకుని కూర్చోగలగాలి మీరు. అలాంటి స్థితికి వచ్చేద్దాం కంఫర్టబుల్ గా. సో ఈ రోజు అనుకున్నాం కదా, చుట్టూ ఉన్న మనుషులు మార్పు. మార్పు ఎప్పుడు జరుగుద్దంటే మీలో మార్పు మొదలైన తర్వాత ఆ మనుషులకి, అంటే ఇంతకు ముందు మనుషులకిను మీరు మారిన తర్వాత మనుషులకి తేడా ఏంటంటే, మీరు మార్పు వచ్చిన తర్వాత మీతో వాళ్ళు ఏ యుద్ధం చేయలేరు, మీతో పరిస్థితులు యుద్ధం చేయలేవు. ఎందుకంటే మీరు రెసిస్టెన్స్ చూపించట్లా, మీరేంటి ఫ్లో అవుతున్నారు నదిలాగా. మీరు ఎక్కడా కూడా గోడలు కట్టట్లా, ఏ విధమైన గోడలు కట్టట్లేదు. మీరు నదిలాగా ప్రవహిస్తున్నారు ఓన్లీ ప్రేమతో. అప్పుడు నిజంగా మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికన్నా ఉంటుందా? లేదంటే మీ పైన తూట్లు పొడిచే శక్తి ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, లేదా టఫ్ సిచ్యుయేషన్స్ వచ్చాయనుకోండి, జనరల్ గా ప్రాబ్లం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది మన సహజ గుణం. అంటే మన కాదు, మైండ్ యొక్క న్యాచురల్ టెండెన్సీ ఏంటి? ప్రాబ్లం, అయ్యో ఇది వచ్చిందా, ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం సొల్యూషన్ కంటే కూడా దాని పట్ల ఉండే దిగులు ఎక్కువైపోద్ది. దిగులు మూలన ఫెయిల్యూర్, అంటే ఓడిపోతామనే భయం ఎక్కువ ఉంటుంది. ఓడిపోతామనే ఇంటెన్షన్ మనమే ఇచ్చినప్పుడు అసలు గెలిచే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి? మైండ్ కి ఇన్స్ట్రక్షన్ మనమే ఇవ్వాలేమని, దీని నుంచి బయటపడాలని. కానీ ఆ నిమిషం ఆ టెన్షన్ మూలాన, ఆ నిమిషం మనం నెగిటివ్ గా ఆలోచించడాన్ని ఎలో చేయటం మూలాన ఏమవుద్దంటే ఆటోమేటిక్ గా సొల్యూషన్ బయటికి రాదు. వినండి, ఎప్పుడైనా కూడా మైండ్ కి మనం ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టే వెనకకి వెళ్ళి, అంటే లోపలికి వెళ్ళి సర్చ్ చేస్తుంది. ఒక్కసారి గనక దాన్ని ప్రాపర్ గా క్వశ్చన్ చేయటం మనకి వస్తే, సరిగ్గా క్వశ్చన్ ని లోపలికి పంపిస్తే సరిగ్గా ఆన్సర్ వస్తుంది. మీరు ఈ 3 రోజులు 4 రోజులు గమనించారు కదా, ఇన్ని రోజులు చేయని పని వాళ్ళు ఎలా చేస్తుంది? 4 డేస్ నుంచి అన్ని మంచి విషయాలు ఎలా ఎదుగుతుంది? అరగంట, 20 నిమిషాలు కంటిన్యూస్ గా మంచి విషయాలే ఎతకటం కదా. సో ఇన్స్ట్రక్షన్ మీరు ఇచ్చారు, సో ఇదే చెయ్యాలి. ఇన్స్ట్రక్షన్ మనం ఇస్తాం ఎంతలాగా ఇస్తామంటే, ఇచ్చి ఇచ్చి ఆఖరికి ఇవ్వకపోయినా కూడా మంచి విషయాలే చెప్పాలి తను. అలా అది హ్యాబిట్ గా మారుతాం. కొన్నాళ్ళకి ఈ అలవాటు, మీరు ఏదైతే అలవాటుగా మార్చారో, ఈ అలవాటే మీ సెకండ్ నేచర్, మీ ట్రూ నేచర్ గా మారాలి. సెకండ్ నేచర్ అంటే మీరు అనేది ఇలా ఉంటే మీరు ఇంకొకలాగా ఎలా ఉంటారు? గ్రాటిట్యూడ్ తో ఉంటారు. సో అలాగా మీ సెకండ్ నేచర్ గా మారాలన్నమాట అది. అలా అది మీకు అలవాటుగా మారిపోయేదాకా, మీకే తెలియకుండా మీరు మంచి విషయాలు ఎత్తుక్కునేదాకా ఈ ప్రయాణాన్ని ఆపద్దు ఎట్టి పరిస్థితుల్లో. అది ప్రాక్టీస్ ని కంటిన్యూ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అదే విధంగా ఉండండి. ఎప్పుడు కూడా బంగారం ఎక్కడ ఉండాలో అక్కడ. ఈ రోజు ప్రాక్టీస్ మనం ఇప్పుడు దాకా చేసింది, రోజు 10 మంచి విషయాలు రాసుకుంటున్నాం. దీనికి ఇంకొక ఎడిషన్ అన్నమాట ఇది. రోజు ఒక కొత్త విషయం తెలుస్తుంది, లేదా 2 డేస్ కి ఒక విషయం చెప్తా ఉంటాను, దాన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండండి. కానీ ఈ 10 బెస్ట్ థింగ్స్ రోజు రాయాలి. దీన్ని మాత్రం అసలు ఎప్పటికీ ఆపద్దు. పొద్దున్నే లేవంగానే ఫస్ట్ డ్యూటీ, ఇప్పుడంటే క్లాస్ ఉంది, క్లాస్ లేనప్పుడు కూడా మీరు ఈ 10 మంచి విషయాలని, తర్వాత మీరు ఎన్ని క్లాసులకు వెళ్ళినా ఏమేం కోర్సులకు వెళ్ళినా ఏదన్నా చేయండి, రోజు లేవంగానే 10 మంచి విషయాలు రాసుకోవడం ఎప్పటికీ లైఫ్ లో ఎప్పటికీ మానద్దు. ఇది కంటిన్యూ చేయండి. ఇది మీకు మీకు మంచి తెచ్చి పెట్టుద్దే కానీ ఏ రోజు ఎటువంటి ఇబ్బంది కానీ మీ టైం వేస్ట్ కానీ చేయదు. మీకు ఇంకా చెప్పాలంటే మీ జీవితంలో ఏదన్నా మిస్ అవుతుంటే దాన్ని ఫిల్ చేస్తుంది అది. అంతకంటే తన ఆ ఉద్దేశం ఏమి లేదు. కదా, ఈ పాటికే మీకు కొంచెం క్లియర్ అయ్యి ఉంటుంది ఆ విషయం. దీని వలన మంచి జరిగి ఉంటుంది మీకు. సో ఈ రోజు ఎడిషన్ ఏంటంటే కొత్త విషయం, నైట్ పడుకుంటారు కదా, నైట్ ప్రాక్టీస్ ఇది. మార్నింగ్ లేవంగానే 10 మంచి విషయాలు రాస్తున్నాము, రాత్రి పూట్ల పడుకునేటప్పుడు చేయాలి. ఈ ప్రాక్టీస్ ఏంటిదంటే ఇది కూడా మంచి విషయాల మీదే ఫోకస్. ఈ రోజు మొత్తం జరుగుతాయి కదా, పొద్దున్న లేసాము, మీరు నైట్, ఈ రోజు నైట్ మీరు 9 o'clock పడుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ లేచినప్పటి నుంచి నైట్ దాకా జరిగిన విషయాల్లోకి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకుని దానిలో నుంచి ఒక మంచి విషయాన్ని పట్టుకోవాలి. లైక్ దానికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాం అనుకుందాం, లేదంటే ఈ రోజు జరిగిన వాటిలో ఇది బెస్ట్ అని అనిపించింది అనమాట. అంటే ఒకసారి అన్ని తిరగాలి, పొద్దు నుంచి సాయంత్రం దాకా జరిగిన మైండ్ లో ఒకసారి చూడండి. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది. ఒక్కొక్కటి 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 వెళ్ళిన తర్వాత ఈ అన్నిట్లో ఏది బాగా మంచిగా జరిగింది, ఆ ఒక్క మంచి విషయానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఆ ఒక్క మంచి విషయానికి, అంటే ఇది అన్నిటికంటే బాగా జరిగిన మంచి విషయానికి మనస్ఫూర్తిగా ఎవరికో ఒకరికి డెడికేట్ చేయమని చెప్పాను కదా. మీరు ఎవరి వైపుకి చూపిస్తున్నారు అది? కొంతమంది సూర్యుడు, కొంతమంది దేవుళ్ళు విగ్రహాలు, కొంతమంది ఆ, చాలా ఉంటాయి కదా నేచర్ కి, కొంతమంది హయ్యర్ సెల్ఫ్ అంటారు. ఇలాగా మీరు దేన్ని నమ్ముతున్నారో అది డిపెండ్స్ అపాన్ యువర్ రిలీజన్, డిపెండ్ అపాన్ యువర్ బిలీఫ్ సిస్టమ్. మీరు దేన్ని నమ్ముతున్నారో, మీరు దేనిలో పుట్టారో, వీటన్నిటి బట్టి ఉంటది కదా. సో మీరు దైవం అని అనుకుంటుంది, లేదంటే ఒక శక్తి ఉందని ఏదైతే నమ్ముతున్నారో ఆ శక్తికి
థ్యాంక్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా. సో ఈ థ్యాంక్ యూ చెప్పుకోవడానికి ప్రాక్టీస్ లోకి ఒక చిన్న స్టోన్, మ్యాజిక్ రాక్ అన్నమాట. దీనిలో ఈ ప్రాక్టీస్ అంతా కూడా ఎలాగంటే, ఒక రాత్రిపూట్ల మీరు ఇలా చేసుకోవడానికి చెప్పుకోవడానికి ఒక చిన్న రాయి ఎత్తుక్కోండి. చిన్న రాయి ఏదో ఒకటి. ఇప్పుడు మొక్కల్లో వస్తున్నాయి కదా స్టోన్స్, పైన చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి కదా, అలాంటి ఒక స్మూత్ స్టోన్ ఏదన్నా తీసుకోండి. ఇది వినడానికి చాలా ఆర్డ్ గా ఉంటది, అయినా కూడా ఈ ప్రాక్టీస్ చాలా బాగా పనిచేస్తుంది, బిలీవ్ మీ. వినినప్పుడు మైండ్ అంటది రాక్ ఎందుకు అంటది. మైండ్ ని క్వశ్చన్ చేసినప్పుడు ప్లీజ్ మేక్ ఇట్ కామ్ డౌన్. ఇక్కడ నమ్మకం అవసరం. సో వెంటనే క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మీరు నన్ను అడగలేరు, కానీ మీకు తలలోకి వస్తున్నాయి. సో ఈ రాక్ ని తీసుకుని పట్టుకుని మనస్ఫూర్తిగా, ఒక చిన్న రాక్ మీ చేతిలో పట్టాలి. మనస్ఫూర్తిగా ఆ రాక్ ని మీరు నమ్మి చేతిలో క్లోజ్ చేయగలగాలి, దాన్ని మీకు గుచ్చుకోకూడదు. అలాంటి స్మూత్ రాక్ ఏదో ఒకటి చిన్న రాయి తీసుకోండి అండి, మీకు నచ్చిన రాయి తీసుకోండి, మనసుకు నచ్చిన రాయి ఏదో ఒకటి చిన్నది తెచ్చుకోండి, గార్డెన్ లో నుంచో మొక్కల్లో నుంచో. ఇప్పుడు చాలా రకాల మొక్కల్లో కంపల్సరీ అవి పెడుతున్నారు మాయిశ్చర్ పోకూడదని చెప్పి. సో అలాంటిది ఏదో ఒకటి తీసుకుని చేతులు క్లోజ్ చేయండి. చేతులు క్లోజ్ చేసి మనస్ఫూర్తిగా దాన్ని పట్టుకుని నైట్ పడుకునేటప్పుడు మీ బెడ్ దగ్గరలో ఎక్కడో చోట పెట్టుకోండి దాన్ని. దానికి చెప్పుకోండి ఈ రోజు మంచి విషయం ఇది జరిగింది, థ్యాంక్ యూ అని చెప్పుకుని యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నట్టు. అండ్ ఈ చేసే ప్రయత్నం అంతా కూడా మీరు ఇదిగో చేతిలో రాయి ఉంది కదా దానికి చెప్పుకుంటున్నారు చక్కగా. చెప్పుకుని దాన్ని ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టుకోండి. ఏ ప్లేస్ అయితే మీకు గానీ ఎవరికి ప్రమాదం లేని ప్లేస్ లో, అంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇంకొంచెం కేర్ఫుల్ గా ఆ స్టోన్ ప్రాపర్ ప్లేస్ కానీ మీరు తీసుకోగలగాలి, ప్రతిరోజు రాత్రి మళ్ళీ తిరిగి తీసుకోగలగాలి. సో ఇలా ఈ ప్రాక్టీస్ చేయటం వలన చెప్పుకుని మీరు నిద్రపోండి. ఇంకా లాస్ట్ ప్రాక్టీస్ ఇది అవ్వాలి, ఇంకా దీని తర్వాత ఇది ఆఖరి, ఇది అయిన తర్వాత మీరు నిద్రపోతారు. అంటే ఇదే లాస్ట్ యాక్టివిటీ. మీరు మంచి విషయాలు ఆలోచించుకున్నారు, దానిలో నుంచి ఒక మంచి విషయాన్ని గుర్తు తెచ్చుకుని అన్నిటికంటే మంచి విషయాన్ని థ్యాంక్ యూ చెప్పుకుని నిద్రపోతున్నారు, అంతే. సో దీని మూలాన్ని ఏం జరుగుద్ది, ఒక మంచి విషయం. సో పొద్దున్నే ఇన్ ఆ, నుంచి ఇప్పుడు దాకా జరిగిన వాటిల్లో అన్ని మంచి విషయాలు ఎతికాం, అవునా? పడుకునేటప్పుడు జనరల్ గా ఏం చెప్తా ఉంటది మైండ్, చుట్టూరా ఏ పని లేనప్పుడు, ఈ రోజు నన్ను ఎవరు బాధ పెట్టారు, ఈ రోజు ఏమేమి ఇబ్బందులు వచ్చాయి, మనం ఇవి ఆలోచిస్తా పడుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఈ రోజు ఏం మంచి విషయాలు జరిగాయి నా జీవితంలో, దీనిలో అతి మంచి విషయం ఏంటి అని ఎతికే ప్రయత్నంలో అన్ని మంచి విషయాల్లోకి ఒక రౌండ్ వెళ్తాం కదా. సో మీరు ఇంటెన్షనల్ గా మొత్తం మీ ఫోకస్ ని మంచి విషయాల మీదకి మరలుస్తున్నారు. పడుకునేటప్పుడు కూడా జనరల్ గా ఆ టైంలోనే మనం దిగులుతోనో ఏదో ఒక ఇబ్బందితోనో, మనం అంటే ఇన్ మనం కావాలని చెయ్యం, కానీ మనమని మనం నమ్మిస్తున్న మైండ్ ఉంది కదా, అది చెయ్యిస్తుంది మనతో. ఈ ఆలోచనలు టేప్ రికార్డర్ లాగా వేస్తా ఉంటది, ఏది పెయిన్ఫుల్ థింగ్స్ నే వేస్తా ఉంటది. సో మనం ఏం చేస్తున్నాము, ప్రయత్నపూర్వకంగా మంచి విషయాల్ని గుర్తు తెప్పిస్తున్నాం. సో ఈ ఎఫర్ట్ పెట్టి చేసి చూడండి ప్రాక్టీస్. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి ఈ ప్రాక్టీస్ చేయాలి. సో మీరు స్టోన్ ఎత్తుకుంటారు, నైట్ ఒక మంచి ప్లేస్ లో, లేదంటే మీ దిండు కింద, పిల్లలు లేకపోతే కంఫర్టబుల్ గా దిండు కింద కూడా పెట్టుకోవచ్చు, లేదా మీ పక్కన మీ క్లాక్ అలారం గానీ ఏదో ఒకటి ఉంటది కదా, టేబుల్, బుక్స్ ఉండే టేబుల్ కానీ దాని మీద పెట్టుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త, దాన్ని ఎక్కడన్నా ప్రాపర్ ప్లేస్, సో దట్ వాళ్ళు మింగి చాకింగ్ అవ్వకూడదు కదా, అలాంటి ప్లేస్ లో పెట్టుకోండి. పెట్టుకుని దాన్ని తీసుకోవాలి, దానికి మంచిగా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఏవని ఈ రోజు ఏం మంచి విషయాలు జరిగాయి, కళ్ళు మూసుకున్నారు, బెడ్ మీద పడుకున్నారు, మంచి విషయాలన్నీ ఎత్తుక్కున్నారు, లేదా కూర్చోండి, కూర్చొని ఎత్తుక్కోండి. ఎత్తుకున్న తర్వాత దానిలో ఒక మంచి విషయానికి మీ థ్యాంక్ఫుల్నెస్ ని పంపించండి. పంపించి ఆ స్టోన్ ని మళ్ళీ మనస్ఫూర్తిగా ఆ ప్లేస్ లో పెట్టేసి నిద్రపోండి. ఇంకేం ఆలోచనలు వద్దు, హాయిగా నిద్రపోండి, అంతే. అయిపోయింది, ఈ రోజు మీరు చేయాల్సింది అదే అనుకుని నిద్రపోండి. ఏదన్నా టాస్క్లు, పనులు, టెన్షన్లు ఉన్నాయనుకో, మనం టు డూ లిస్ట్ రాస్తున్నాం కదా పొద్దున్న, అక్కడ రాసుకోండి. ఇంకా దిగులొద్దు దాని గురించి. మార్నింగ్ టు డూ లిస్ట్ రాస్తున్నారు కదా మీరు, ఆ టు డూ లిస్ట్ లో రాసుకోండి పని ఉందని. ఇప్పుడు రాత్రంతా ఆలోచించడం వలన ఉపయోగం లేదు కదా, ఏం అవ్వదు పొద్దునకి. దానికంటే కూడా మీరు టు డూ లిస్ట్ చేస్తున్నారు, మైండ్ ని కామ్ డౌన్ చేస్తున్నారు, సొల్యూషన్ ఆటోమేటిక్ గా దొరుకుతుంది. సో ఈ ప్రాసెస్ చేయటం వలన మార్నింగ్ లేవటం లేవటం గ్రాటిట్యూడ్ తో లేస్తున్నాము, పడుకోవటం పడుకోవటం గ్రాటిట్యూడ్ తో పడుకుంటున్నాము, మళ్ళీ పొద్దున్న లేవటం గ్రాటిట్యూడ్ తో లేస్తున్నాం, ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. అన్ని మంచి విషయాలే మనము తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, అన్నిట్లోంచి అదే వెతికే ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి వాటినే అట్రాక్ట్ చేసుకోవటం మొదలు పెడతాం. మంచి విషయాలు జీవితంలోకి ఎఫర్ట్లెస్ గా మీ దాకా వచ్చే ప్రయత్నం, అంటే మీరు ఏది ఎతుకుతున్నారో అదే మీ దాకా వస్తుంది.
సో మీరు ఏమి ఎత్తుకుతున్నారు? అన్ని మంచి విషయాలే ఎత్తుక్కుంటున్నారు. సో మీ లైఫ్ లో కూడా మంచి విషయాలే వస్తాయి. సో ఎప్పుడైతే మైండ్ కి ఎక్కువ పని పెట్టకుండా మనం కరెక్ట్ గా డైరెక్ట్ చేసి దాన్ని కామ్ డౌన్ చేసామో, ఆటోమేటిక్ గా లైఫ్ లో సిచ్యుయేషన్స్ అన్ని చక్కబట్ట మొదలవుతుంది. ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు, మనం మనకి సాయం చేసుకోగలం దీనిలో. అంత ఈజీ. ఎప్పుడు కామ్ డౌన్ అవ్వాలి మైండ్. ఆ కామ్ డౌన్ అవటానికి ఈ పద్ధతులండి. సో గ్రాటిట్యూడ్ తో ఉన్నప్పుడు వేరే క్వశ్చనే లేదు. నువ్వు తిట్టు అన్నా కూడా తిట్టలేవు, ఎవరిని తిట్టుకోలేము. రాక్ ప్రాక్టీస్ అదొకసారి నోట్ డౌన్ చేసుకోండి. నైట్ కంపల్సరీ రాక్ ప్రాక్టీస్. సో ఈ రోజు టాస్క్ అది. సో ఇది ఆ, కొంచెం డీటెయిల్డ్ గా లోపలికి వెళ్దాము. ఈ రాక్ ప్రాక్టీస్ ఎలా ఉంది అనేది, ఆ తర్వాత మెడిటేషన్, తర్వాత మనం మామూలుగా చేసే గ్రాటిట్యూడ్ కూడా ఆ, మౌనిక రాయిస్తుంది. ఐ జస్ట్ టేక్ 2-3 minutes. మనము ఆ, ఏదైనా ఆ, గొప్ప పని లేకపోతే కొత్త పని చేస్తున్నాము అని అనుకోండి. హిందూ సాంప్రదాయం ప్రకారం మనము ఆ పసుపు ముద్దలో గౌరీదేవిని చూస్తాము, పసుపు ముద్దలో వినాయకుడిని చేసి పెడతాము. ఆ సంప్రోక్షణ ఆ చేసే పద్ధతి అంటే ఆ లో శక్తి ఏకీకరణ కూడా చేస్తాం. ఇవన్నీ మనము ఆ హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చాలా ఆమ్, వాటిని చేస్తాం. ఇదిగో ఆ ఒక రాయికి మనం పవిత్రతని ఆపాదించి అదే వినాయకుడు అని అనుకుని వినాయకుడికి పూజ చేసి ఆ ఏదో పెద్ద పూజని మొదలు పెడతాం. సో ఈ రాక్ ప్రాక్టీస్ కూడా అలాంటిదే అనేసి ఒకసారి ఆలోచించండి. మనం దాన్ని చాలా పవిత్రంగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒకటే రాక్ ని మీ దగ్గర ఉంచుకుంటారు. రాక్ లేకపోతే ఏమైద్ది? దేవుడు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అలా అంటే నో ప్రాబ్లం, ఏమీ కాదు. కాకపోతే మనం గుడికి ఎందుకు వెళ్తాము? దేవుడు ఎక్కడ లేడు. మనము కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, లేకపోతే మనకు ఆ పైనుంచి వచ్చిన పూజా విధానాలు ఎలా అయితే ఉంటున్నాయో, మనము ఆ, దీనిని ఆ క్వశ్చన్ చేయకుండా ఒకసారి పాటిద్దాం. మనకేంటంటే లాజిక్ ఎక్కువ అయిన కొద్దీ మనము ఇంటెన్షన్ ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మనము ఇక్కడ పూజా విధానాన్ని నేను క్వశ్చన్ చేయడం లేదు, లేకపోతే గ్రాటిట్యూడ్ విధానాన్ని నేను క్వశ్చన్ చేయట్లేదు. గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్ ని నేను కరెక్ట్ గా పెట్టాలి అనేసి ఏదో ఒకటి ఏ- ఏం, ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. లెట్ అవర్ మైండ్ నాట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. మనకి అనిపిస్తా ఉంటది కదా, కొంతమంది అనుకుంటారు, ఈ రాయిలో దేవుడు ఉన్నాడా? అసలు గుళ్ళో దేవుడు ఉన్నాడా? ఈ ప్రదేశంలోనే దేవుడు ఉన్నాడా? మేబీ అది పెద్ద క్వశ్చన్ కావచ్చు, కానీ మనకి ఇదిగో ఇది ఎవరో నమ్మారట, అందుకోసం ఇక్కడ ఆ, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంతా ఇట్లా వచ్చుంటుందంట, దీన్ని చాలా పవిత్రం చేసి ఆ, దేవుణ్ణి ఇక్కడ దిగబెట్టారంట, కూర్చోబెట్టారంట, లేకపోతే ప్రాణ ప్రతిష్ఠ చేశారట. అందుకోసం ఇది మహిమాన్వితమైనది అనే ఉద్దేశంతో మనము ఆ మన ఇంటికి ఎదురుగా సాయిబాబా గుడికి వెళ్ళినా సరే, ఓ సాయిబాబా విగ్రహంలో ఇదిగో ప్రాణ ప్రతిష్ఠ చేశారు, బహుశా మనకి వెళ్తే చక్కగా ఆ మన కష్టాలన్నీ తీరిపోతాయి అనేసి మనం ఎలా అయితే దేవుడికి చెప్పుకుంటున్నామో, అలానే ఆ ఈ మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ అయితే ఇది రిలీజియస్ గా ఉండదు. వాట్ ఆర్ వి సేయింగ్? మనకి ఏదో ఒక మనము ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్లు మనం ఎవరికో ఒకరికి డెడికేట్ చేయగలగాలి. మనల్ని వెనకాల నడిపిస్తున్నాడు దేవుడు అనే నమ్మకంతోనే కదా మనం గుడికి వెళ్తాము. మనకి ఇది మంచి చేస్తోంది
అనే ఉద్దేశంతో ఈ మ్యాజిక్ రాక్ ఆరెల్స్ మీరు దాని పేరు ఏదైనా పెట్టండి. ఆ మీరు దాన్ని లవ్ రాక్ అని పెట్టండి, మ్యాజిక్ రాక్ అని పెట్టండి, స్వీట్ రాక్ అని పెట్టండి, మీ ఇష్టం. మీకు ఏ పేరు కావాలంటే దాన్ని దేవుడు ఎవరికి ఎలా అర్థం అయి ఉంటాడో హిందూ సాంప్రదాయం ప్రకారం రాముడు, కృష్ణుడు, లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి ఇలా అని అనుకున్నాము. మతాలు దాటితే అల్లా, జీసస్, ఆ, గౌతమ బుద్ధుడు, ఇంకా మనం ఏ పేర్లన్నీ చాలా పెట్టేస్తున్నాము. మనము ఇది దానికి సంబంధించింది కాదు. నేను ఓన్లీ పోలిక చెప్పడానికి మాత్రమే దీన్ని ఉపయోగించాను, కానీ దానికి ఈ మ్యాజిక్ రాక్ కి సంబంధం లేదు. మన మైండ్ ఎలా ట్యూన్ అవుతుంది అని చెప్పడానికి దీనిని ఉపయోగించాను. సో ఏదో ఒకటి మనకి ఒక పూజా విధానం చేసేటప్పుడు మనం ఎలా అయితే ఆ మొదట మన చేతులు కడుక్కొని ఆ తర్వాత ఇదిగో నా చేతులన్నీ శుభ్రంగా ఉన్నాయి, తర్వాత మనం ఇంట్లో లోపలికి తీసుకుని ఆచమనం చేయడం, ఇలాంటివన్నీ ఎలా అయితే మనం ఒక పద్ధతిని అనుకుని ఇంట్లో పూజ చేసుకుంటామో, లేకపోతే ఇలా దండం పెట్టుకున్న దేవుడు ఈ రోజు నేను ఏం చేయలేకపోతున్నాను అని దండం పెట్టుకున్న దేవుడు ఏమన్నా కాదంటాడా? అట్లా. కానీ మనకి ఏంటంటే మనకి ఆ ఆ ఆ పూజా విధానం అలవాటు అయింది కాబట్టి అలా చేస్తున్నాం. రైట్. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డూ వైల్ యూ గో టు ద బెడ్ అనేది మౌనిక చెప్పింది. నేను ఇంకొంచెం డీటెయిల్గా ఓన్లీ స్మాల్ డీటెయిల్ యాడ్ చేస్తాను. మనకి కళలు ఆ, వస్తాయి కదా. మనకు అందరికీ కళలు వస్తాయి. కళలు అసలు ఎందుకు వస్తాయి పడుకున్న తర్వాత? చెప్పండి ఎవరైనా. వై వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అస్ టు డ్రీమ్? సబ్ కాన్షియస్ మనకి మైండ్ అది బయటికి, అంటే మన మనసు దాన్ని అలా ప్రొజెక్ట్ చేసుకుంటది అని. రైట్. మన ఆలోచనలే కలలుగా వస్తాయి సార్, మన ఆలోచనలు. రైట్. రైట్. ఇంకా పగలంతా ఏదైతే ఆలోచిస్తామో అదే వస్తాయి సార్. వండర్ఫుల్. రైట్. ముందు ఏం ఆలోచిస్తామో అది కళ్ళలో వస్తుంది. ఏమండి? పడుకునే ముందు ఏమైతే ఆలోచిస్తుంటామో అది కళ్ళలో వస్తుంది. వండర్ఫుల్. ఏం ఆలోచిస్తామో అవి వస్తాయి. రైట్. మనం ఆలోచించినవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండి, మనం పడుకున్న తర్వాత కూడా సబ్ కాన్షియస్ మైండ్ అది రన్ అవుతూ ఉంటది కాబట్టి అది డ్రీమ్స్ పరంగా వస్తాయి సార్. వండర్ఫుల్. రైట్. సో ఇవన్నీ వీటన్నిటి మూలాన ఎవరన్నా చెప్తున్నారా? ఇందిరా గారు చెప్పండి. మన మనసులో మనకి తెలియకుండా ఉన్న భావాలన్నీ కూడా రాత్రి కళ్ళ కింద బయటకు వస్తుంటాయి సార్. వండర్ఫుల్. వండర్ఫుల్. రైట్. సూరిబాబు గారు, యు వాంటెడ్ టు స్పీక్? సేమ్ సార్, అదే మనం పగలంతా ఆలోచిస్తాం కదా, అది మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది. పడుకున్నప్పుడు కాన్షియస్ మైండ్ ఉండదు కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది కాబట్టి అవే కళల రూపంలో వస్తాయి సార్. వండర్ఫుల్. సో మనకి ఇప్పుడు ఒకటి క్లియర్ అయింది. ఏంటి? మనం పడుకున్నా సరే మన గుండె ఎలాగైతే కొట్టుకుంటుందో, మన మైండ్ ని, మన మామూలు మైండ్ ఒకటి ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంది. మనం స్టార్టింగ్ లో అనుకున్నాం, వెరీ ఫస్ట్ డే, పవర్ ఆఫ్ నౌ తో పాటు పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ కొన్ని రోజులు వెళ్ళిపోయిన తర్వాత పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనము చేయబోతున్నాము. ఇది ఈ రోజు మొదటిది. ఏంటిది? మనం పడుకున్నా సరే మన గుండె కొట్టుకోవడం ఆగదు, మనం ఊపిరి పీల్చడం ఆగదు, మన సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచించడం ఆగదు. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏది ఆలోచిస్తుంది? కాన్షియస్ మైండ్ ఏది చూపిస్తుందో, దేని గురించి ఆలోచిస్తుందో 90% సబ్ కాన్షియస్ మైండ్ అదే ఆలోచిస్తుంది. మనకే తెలియకుండా దేర్ ఈస్ అనదర్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అనేసి ఉంటుంది. అన్కాన్షియస్ కూడా ఉంటుంది. దానికి డీటెయిల్ లోకి ప్రస్తుతానికి వెళ్ళొద్దు. సో ఈ మనము ఇప్పుడు ఆలోచించండి, మనకి ఏది ఎక్కువ భయం గలిపేదో, ఏది ఎక్కువ ఉత్సాహం గొలిపేదో, ఏది ఎక్కువ మనకి ఇష్టమైనదో, ఏది ఎక్కువ అసహ్యమైనదో, ఏది ఎక్కువ, మీరు ఏదైనా ఇష్టము అసహ్యము అని మనకి తెలుసు, మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాము. కానీ మన మైండ్ ఏది ఎక్కువ ఆలోచిస్తుందో అవి కళల రూపంలో వస్తాయి.
మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ కాన్షియస్ గా పడుకునేటప్పుడు కూడా ఏం ప్రాక్టీస్ చేస్తున్నాము, ఈ మ్యాజిక్ రాక్ ని పట్టుకుని ఏమని ఆలోచిస్తున్నాము, నాకు జరిగిన 10 మంచి విషయాలని నాకు జరిగిన మంచి విషయాలని నెమరు వేసుకుంటున్నాం. ఇంకోసారి 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 మనకి జరిగిన మంచిని మాత్రమే చూడాలి అని అనుకుంటున్నాం. ఏదైనా సెలక్షన్ అనుకోండి, డాన్స్ కి సెలక్షన్ చేస్తున్నారు అనుకోండి, బెస్ట్ డాన్సర్స్ నే కదా ముందు పెట్టేది. ఏదైనా ప్లే చేస్తున్నాము, బెస్ట్ బెస్ట్ వాటినే కదా మనం చూసేది. మనం ఎవరైనా ఇంటికి వస్తున్నారు, వాళ్ళకి మంచిగా వండి పెట్టాలి అని అనుకున్నాము, మనకి ఏది మంచిది వచ్చో అదే కదా మనం చేసేది. ఇది కూడా చూసింగ్. పడుకునేటప్పుడు కాన్షియస్ గా మనం చూస్ చేస్తున్నాము ఏవి మనము గుర్తుకు తెచ్చుకోవాలో. దీని మూలన మీరు ఈ మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ చేయడము, లేకపోతే పడుకునేటప్పుడు మంచి విషయాలను గుర్తుకు తెచ్చుకోవడము ట్రై చేయండి. మీకు కళలు కూడా మంచివి మాత్రమే వస్తాయి. మనం మంచిని చూడాలి అని కంకణం కట్టుకొని పొద్దున ఎలా అయితే చేస్తున్నామో సాయంత్రం పడుకునేటప్పుడు కూడా అలానే చేస్తున్నాం. ఇప్పుడు పొద్దున చేసేది డోస్ పొద్దున వరకు సరిపోతుంది, మధ్యాహ్నం వరకు సరిపోతుంది. టు డూ లిస్ట్ లో మనం ఎంత రాసుకున్నామో దాన్ని మనకి మనం ఈ క్లాస్ గుర్తొచ్చినప్పుడల్లా ఇదిగో మనం నెగిటివ్ గా ఆలోచించకూడదు అని మంచిగానే ఆలోచిస్తాము అని మనము ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ గ్రాటిట్యూడ్ మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం కూడా బైల్ గోయింగ్ టు ద స్లీప్ మనకి సుఖంగా హాయిగా నిద్ర పట్టింది. చాలా చక్కటి కళలు వస్తాయి. సో ఐ విల్ జస్ట్ స్టాప్ నౌ. ఎందుకనంటే మనకి ఇప్పుడు క్లాస్ రోజు రొటీన్ ఏదైతే ఉందో అది చేయాలి కాబట్టి ఇంకా డీటెయిల్డ్ గా మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాము. ఈ కాన్సెప్ట్ తెలిస్తే, మనం ఎందుకు రాక్ పెట్టుకోవాలి అనేది తెలిస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తే దాని ఫలితాలు, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి గుడిలో మొక్కుకుంటే నేను ఈ ఫలానా పాస్ అయ్యాను అనేసి మనకి ఎలా అయితే నమ్మకం ఉంటుందో, మనం మొదట నమ్మి ఉండకపోవచ్చు. మనకి లాజిక్ తెలిసిన దగ్గర నుంచి లాజిక్ ఇది ఎందుకు, నేను దేవుడికి కొబ్బరికాయలు కొట్టేస్తే నేను పాస్ అయిపోతానా అనేసి అనుకుంటుండొచ్చు. కానీ కొన్ని క్వశ్చన్ చెయ్యం మనం చాలా వరకు. సో అలానే దీన్ని కూడా అలా తీసుకోండి. ట్రై డూయింగ్ దిస్. ఓకే, విల్ గో టు ద ప్రాక్టీస్ టుడే. యా. సో ఇది ప్రాక్టికల్ గా మేము మా పాప మీద ట్రై చేసాము. 4 years బ్యాక్, మేబీ 5 years బ్యాక్ నేను ఈ ప్రాక్టీస్ చేసేదాన్ని పర్సనల్ గా నా కోసం. నేను చేసేటప్పుడు మా పాప చాలా ఇబ్బంది పడేది. మా పెద్ద పాప షీఈ్ చాలా సెన్సిటివ్ గా ఉండేది. తను ప్రతిదీ ఆ అన్ని హార్ట్ కి తీసుకునేది అనమాట. తీసుకోవడం వలన నిద్రపోలేకపోయేది. ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా రాత్రి తనకి పెద్ద కళలు బాగా వచ్చేవి. కళలు వచ్చి ఏడ్చేది పొద్దున్న లేసి, లేదంటే రాత్రి నిద్రలోనే అరుస్తూ ఉండేది. సో మాకు చాలా పెయిన్ఫుల్ గా అనిపించేది ఆ సిచ్యుయేషన్స్. తనకి ఎందుకు ఇంతలాగా కళలు వస్తున్నాయి, ఇంత హెవీగా, అంటే ఈ వయసుకి ఇలా తను ఎందుకు తీసుకుంటుంది విషయాల్ని అని అనుకునేవాళ్ళం. సో ఆ టైంలో ఇది గాడ్స్ గ్రేస్, ఆ టైంలోనే నేను ఈ ప్రాక్టీసెస్ లో ఉన్నాను. సో నేనేం చేశానంటే ఈ ప్రాక్టీస్ ని మా పాపకి అప్లై చేయడం మొదలు పెట్టాం. అదృష్టం ఏంటంటే తను పాటించింది. రోజు రాత్రి, ఆ రోజు మొదలైంది ఈ రోజు దాకా ఆగల. రోజు రాత్రి తను నైట్ బెస్ట్ థింగ్స్ ని గుర్తు తెచ్చుకుంటుంది, చెప్పుద్ది, దానిలో మంచి విషయాలకి థ్యాంక్ యూ చెప్పుకుంటుంది. మేము వాటిని రికార్డ్ చేస్తాం. వి రికార్డ్ దెమ్ ఇన్ ఫోన్ ఎవ్రీ డే ఫ్రమ్ 5 years. సో రికార్డ్ చేసి 4 years రికార్డ్ చేస్తున్నావు. తను ఇప్పుడు 10 years తనకి రికార్డ్ చేస్తాము. తను నిద్రపోతుంది. తను ఎంతో మనస్ఫూర్తిగా, అంటే ఇంకా మనమన్నా మనకి మైండ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటది కాబట్టి డౌట్స్ ని తెస్తుంది కానీ కదా, ఎందుకు చేయాలి ఏంటి. తను ఏంటంటే పూర్తి నమ్మకం, తల్లిదండ్రులు కదా ఏమి చెప్తే దానిలో నిజంగా ఉంటుంది. నువ్వు దీని వలన నీకు సొల్యూషన్ దొరుకుతుంది, నువ్వు ఇది చెయ్యి అని చెప్పి తను ఎఫర్ట్ పెట్టించాము. తను చేయటం మొదలు పెట్టిన తర్వాత తన కళలు కంట్రోల్ అయిపోయాయి. ఎంతలాగా అంటే మేము కొన్ని ఇయర్స్ వి సఫర్డ్, అంటే ఆ పెయిన్, ఎందుకు తను ఇంత ఇబ్బంది పడుతుంది ఈ వయసులో అని. సో తన కళలు కంట్రోల్ అవటమే కాదు, తన కళలు రావటం కూడా తగ్గిపోయింది. వెరీ లెస్, కళలు చాలా తక్కువ వస్తాయి.
మా అందరికీ కళలు చాలా తక్కువ వస్తాయి. వచ్చినా కూడా మంచి కళలే వస్తాయి. వెరీ రేర్ ఏదన్నా కళ మనల్ని ఇబ్బంది పెట్టింది అనుకోండి, అప్పుడు మేము దాన్ని ఎలా తీసుకుంటామంటే ఓకే, మళ్ళీ తెలియకుండా ఎక్కడో మేము దేన్నో అన్నెసెసరీగా ఎక్కువసేపు ఆలోచిస్తున్నాము, అది ఏంటిది అనేది అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ కళ అని రీడ్ చేయగలిగేదాకా వెళ్ళాం కొన్నాళ్ళు. అంటే ఈ కళ ఇంతకు వచ్చింది, నిన్న దేన్నో చూసి మూవీలో ఏదో భయపడింది తను, ఇప్పుడు తనకి ఏదైనా కళ వచ్చినప్పుడు తను దాన్ని సెపరేట్ చేయగలుగుతుంది. దానిలో వచ్చిన ప్రతి థింగ్, వస్తువుని, సిచ్యుయేషన్స్ ని అన్ని కనెక్ట్ చేసి, అమ్మ నేను అది చూశాను, అమ్మ నాకు కాయిన్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే 3-4 డేస్ బ్యాక్ రికలెక్షన్ అన్నమాట, ఇవన్నీ కలిపి కళ ఎలా ఫ్రేమ్ అయిందో కూడా తనకు తెలుస్తుంది ఒక్కొక్కసారి. సో అలాగా తను దాన్ని దాటేసింది అనమాట. దాని పైకి దాటిందంటే తన కళకి తను భయపడదు ఇప్పుడు. తన కళ ఎందుకు వచ్చిందో తనకు తెలుసు. సో తన ఎమోషన్స్ ని వాటిని ఇచ్చేసుకోవడం తెలుసుకుంది. సో వి ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఈ నాలెడ్జ్ అన్నమాట, మనకి పాస్ అయిన నాలెడ్జ్. సో ఇది మీకు కూడా అలానే ఉపయోగపడుతుంది, పిల్లలకి కూడా చేయించండి. పిల్లలకి ఇలానే చేయించండి, మీరు చేస్తూ కొన్ని రోజులు మీరు చూడండి, తర్వాత పిల్లలతో చేయించండి. మంచి విషయాలు చెప్పండి రా అని అడగండి. మనం తన ఏకంగా మేము నైట్ 10 బెస్ట్ థింగ్స్ చెప్పిస్తాం, రోజు 10 మంచి విషయాలు చెప్పమని అడుగుతాం, రాత్రి తను చెప్పుద్ది, అవన్నీ రికార్డ్ చేస్తారు. సో తను, మా ముగ్గురు పిల్లల్లో 2 పిల్లలు చెప్పగలరు, బట్ బాబు దో హీఈస్ 4 years, తను కూడా చెప్తాడు, ఎందుకంటే విని విని ఏం చెప్పాలో తెలిసింది, తనకి అర్థమవుతుంది. సో ఈ రోజు జరిగినాయి అంటే నేను బాగా ఆడుకున్నాను, ఈ రోజు ఆంటీ వచ్చింది, ఈ రోజు ఇలా అని చెప్పి వాడికి ఇష్టమైన విషయాలు చెప్తున్నాడు. సో చూడండి, ఇంట్లో ఒకళ్ళు మారితే ఇల్లు ఇల్లు అటువైపుకి వెళ్ళిపోద్ది అనమాట, ఆ బెంట్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది ఈజీగా. సో తల్లి మారితే ఇంకా అవసరం లేదు, పిల్లలు ఈజీగా, తల్లిదండ్రులకి అదే బెంట్ ఆఫ్ మైండ్ ఉంటే పిల్లలు ఎలా తయారవుతారు? సో ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది వెళ్ళే కొద్దీ. అండ్ అందరూ కూడా ఇదే ఫ్రీక్వెన్సీస్ లో ఉంటారు చాలా వరకు. అండ్ అంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ వద్దు, బట్ మాక్సిమం మనల్ని నమ్ముకున్న వాళ్ళు తెలియకుండానే మనల్ని ఫాలో అవటానికి ట్రై చేస్తారు. బికాస్ ద చేంజ్ యూ గాట్, మీలో ఉన్న ప్రశాంతత వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటా. ఓకే అండి. సో 6-10 ప్రాక్టీస్ చేద్దాం. సో దేన్నైతే ఇది జరుగుద్ది అని నమ్ముతామో ఆ నమ్మకమే మన కోరికని నిజం చేస్తుంది. సో నమ్మకమా లేదంటే ఎదురుకుండా ఉన్న శక్తా అని అడిగితే నమ్మకం. దానిపైన మనకున్న నమ్మకం. ఇప్పుడు స్టోన్ ని మీరు నమ్ముతున్నారు, నమ్మి ప్రాక్టీస్ చేస్తారు, మీరు నమ్మకం పెట్టారు కాబట్టి అది నిజం అవుతుంది. సో ఇంటెన్షన్. ఓకేనండి. సో మనం గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అఫ్ కోర్స్ డెఫినెట్ గా అవి శక్తివంతమైనవి, ఎందుకంటే వాటిల్లో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అన్ని కలిసి అక్కడ ఎక్కువ ప్రభావితం చూపించే ప్లేసెస్ లో దీన్ని పెడతారు కాబట్టి వెళ్ళంగానే మైండ్ కామ్ డౌన్ అయిపోద్ది, ప్రశాంతంగా అయిపోద్ది గుడిలోకి వెళ్ళంగానే. ఇంకొకటి కలెక్టివ్ కాన్షియస్నెస్, అంటే అందరూ ఒకే ఇంటెన్షన్ తో వెళ్తారు, ఇక్కడికి వస్తే మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. కలెక్టివ్ కాన్షియస్నెస్ వీటి మూలాన్ని ఆటోమేటిక్ గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి రిలీఫ్ వస్తుంది, ప్రశాంతత వస్తుంది, మైండ్ కామ్ డౌన్ అవుద్ది, కోరికని ప్రశాంతంగా కోరుకోగలుగుతాం, జరుగుద్ది అనే నమ్మకంతో వెళ్తాం. దిస్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బిలీఫ్. దేన్ని నమ్ముతామో జరుగుద్ది అని అదే జరుగుద్ది, మనం నమ్మాం కాబట్టి. ఓకేనండి. సో ఆ నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మనం నమ్మకంతో చేస్తున్నాం, ఈ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వవు. సో ఇట్ ఈస్ 6-11. ప్రశాంతంగా గాలి తీసుకుందాం. ఒకసారి మంచి పోస్చర్ లోకి వచ్చేసేయండి, మీ కంఫర్టబుల్ పోస్చర్ లోకి వచ్చేసేయండి. సో కన్సిస్టెన్సీ చూపిద్దాము, ప్రతిరోజు రావటం చాలా ఇంపార్టెంట్. ప్రయత్నం చేద్దాం, మన ఎఫర్ట్ పెట్టి కొన్ని రోజులు చూసి తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఓకే. సో కళ్ళు ప్రశాంతంగా మూసుకోండి, హాయిగా గాలి తీసుకోండి, గాలి నిండా తీసుకోవటం, నోటితో వదలటం చెయ్యండి. కాదు మేడం గారు ఒక విషయం, నిన్న పొగలలో అసలు మేడం గారు చెప్పండి అండి. నిన్న పొగలలో మేము అసలు ఏ విషయం ఆలోచించలేదు, కానీ రాత్రి పడుకున్న తర్వాత మరి ఏంటో చాలా పడుకొని లేచినప్పుడల్లా ప్రతిసారి ఏదో పిచ్చికల రావటం, మేల్కు రావటం జరిగింది రాత్రి నన్ను బాగా. ఓకే, అది అలా కూడా కంట్రోల్ అవుతుంది. దాని గురించి అందరికీ ఇది అయిపోగానే క్లాస్, ఈ ప్రాక్టీస్ ఈ రోజు ఆల్రెడీ లేట్ అయింది, అయిపోగానే సరే మాట్లాడదాం. మనం ఇది సరే అవగానే ఫస్ట్ మీరే మాట్లాడుతారు. థ్యాంక్ యూ.
గాలి ప్రశాంతంగా తీసుకోండి. వీలైనంతే అందరూ ఓపెన్ చేసుకోండి, స్విచ్ ఆన్ యువర్ వీడియోస్, అలౌ యువర్ సెల్ఫ్ ప్లీజ్. గాలిని ప్రశాంతంగా పెట్టుకోండి. గాలి తీసుకుంటూ వదలటం, దీని మీదే ధ్యాస పెట్టండి. గాలి తీసుకుంటున్నారు నిండా అంటే మీరు ఎంత తీసుకోగలరో అంత గాలి తీసుకోండి. నోటుతో వదిలేసేయండి, ఎంత వదిలేయగలరో అంత. బెలూన్ని లో గాలి అంతా వెళ్ళిపోతుంది కదా, అలాగా మీ లంగ్స్ ని ఖాళీ చేస్తున్నారు అనమాట ప్రశాంతంగా. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇబ్బంది పెట్టద్దు బాడీని, ప్రశాంతంగా. ఇది మనకి అయ్యి కళ్ళు తెరిచేసరికి ఇంకా ప్రశాంతంగా అనిపించాలి కానీ అన్ని తేకూడదు. ఎఫర్ట్ అంత అంత ఎఫర్ట్ పెట్టు. నెమ్మదిగా ధ్యాసని మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్లేస్ లో మీ కాంటాక్ట్ అంటే మీ బాడీ ఈ దిండునో లేదంటే చైర్నో కాంటాక్ట్ చేస్తుంది కదా, అక్కడికి మీ ఫోకస్ ని మరల్చండి. మీ అటెన్షన్ అక్కడికి తీసుకెళ్ళండి. జస్ట్ అక్కడ అబ్జర్వ్ చేయండి అంతే. మూమెంట్ వద్దు, అబ్జర్వ్ చేయండి. ఓన్లీ అబ్జర్వేషన్. అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మీ స్కిన్ కాంటాక్ట్ అవుతున్న ప్లేస్, చైర్ కానీ మీరు కూర్చున్న దివాన్ కానీ ఎనీథింగ్ వేర్ మీరు కూర్చున్నారు నేల మీద కానీ, ఆ ప్లేస్ లో ఆ స్కిన్ కాంటాక్ట్ దగ్గర అబ్జర్వేషన్ పెట్టారు అంటే అక్కడ అంతా ఫీలింగ్ ఉంటది కాబట్టి స్కిన్ కి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. జస్ట్ అక్కడికి మీరు ధ్యాసను పెట్టారు. మనం ధ్యాస ఎటు మరలిస్తే అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో జస్ట్ అక్కడ మీ ధ్యాసను పెట్టండి. ఆ స్కిన్ కాంటాక్ట్ ఉన్న చోట మీ ధ్యాసను పెట్టండి, సరిపోతుంది. నెమ్మదిగా మళ్ళీ శ్వాస పైకి రండి. బ్రీత్ బ్రీత్ ని అబ్జర్వ్ చేయండి. ఈసారి మీరు పీల్చాల్సిన అవసరం లేదు, బాడీ న్యాచురల్ గా గాలి తీసుకుంటుంది కదా. జస్ట్ మీరు చూడండి. లోపలికి తీసుకోవటం, వదలటం. గాలి లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటకు వెళ్తుంది. మీరు ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లేదు ఇక్కడ. రోజు మొత్తం జరిగే సాధారణ శ్వాస ఇది. అంటే మీరు పీల్చొద్దు, పీల్చాను మీరేం చెప్పట్లా, న్యాచురల్ గా బాడీ చేస్తుంది దాన్నే. కానీ మీరు గమనించుకోవట్లా, రోజు మొత్తం మనం మనం కూడా తెలియకుండానే జరిగిపోతుంది ఈ ప్రాసెస్. ఇప్పుడేం చేస్తున్నారు, ఆ సహజమైన పద్ధతిని చూస్తున్నారు అంతే. జస్ట్ దాన్ని చూడండి. ఈ నిమిషం వేరేది ఏది ఇంపార్టెంట్ కాదు, ఇది తప్ప. ఆ వచ్చే గాలి వెళ్ళే గాలిని చూడటం తప్ప ఇంకేమి ఇంపార్టెంట్ కాదు. ఏం జరిగినా పట్టించుకోవద్దు. ఆలోచనలు వస్తున్నాయి అనిపించగానే మళ్ళీ ప్రశాంతంగా మీ ధ్యాసని
ఆ న్యాచురల్ బ్రీదింగ్ వైపుకి తీసుకొచ్చేసుకోండి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సహజమైన శ్వాస, మీ శరీరం ఇలాంటివి ఈ ఆకాశం లాంటిది అనమాట. బ్లూ స్కై, దానిలో సహజంగా జరుగుతున్న ఇది శ్వాస అనేది. మబ్బుల్లాగా వస్తూ ఉంటాయి ఆలోచనలు. మబ్బులు వస్తాయి కానీ అక్కడే ఉండిపోవు, మబ్బులు వెళ్ళిపోతాయి. సో ధ్యాసని ఆకాశం మీద ఉంచుతున్నారు మీరు, ఆ నీలాకాశం మీదే ఉంచుతున్నారు. అంటే మీ సహజమైన శ్వాస పద్ధతి మీదే ఉంచుతున్నారు. గాలి తీసుకుంటున్నారు, వదులుతున్నారు. మీరే తీసుకోవట్లేదు, మీరు తీసుకోకపోయినా మీ శరీరం చేస్తుంది ఆ పనిని. న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మన బాడీకి. అన్నీ మనమే చేస్తున్నామని మనం అనుకుంటాం. నిజానికి బాడీకి, కణ కణానికి తన సొంత ఇంటెలిజెన్స్ ఉంది. మనం చెప్పాల్సిన అవసరం లేకుండా వాటి పనులు అవే చేసుకుంటుంది. సో దాన్ని గమనిస్తున్నాం. మళ్ళీ ఆలోచనలు వస్తుంటే మళ్ళీ నెమ్మదిగా శ్వాసపైకి తీసుకురండి. ఇంకొక 1 minute ఎఫర్ట్ మంచిగా పెడదాం. మనం ఎంత పెట్టగలమో అంత పెడదాం. మనం పెట్టే ప్రయత్నంలోనే ఉంటాయి రిజల్ట్స్ అన్ని. జస్ట్ చూడండి, ప్రశాంతంగా పెట్టుకోండి. ఐబ్రోస్ ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెమ్మదిగా ధ్యాసని మీ చుట్టూరా శబ్దాల మీదకి పెట్టండి. మీకు సౌండ్స్ వినపడుతున్నాయి కదా, ఆ సౌండ్స్ మీదకి దృష్టిని మళ్ళించు. మీ తో మీ కాంటాక్ట్ ఉంది కదా, మీ స్కిన్, మీ చర్మం ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో ఆ కాంటాక్ట్ ని గమనించండి. మీరు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇలాగా రెడీ చేసుకోవడం అన్నమాట. నవ్ ఐఎమ్ ఓపెనింగ్ మై ఐస్ అని అనుకుని నేను కళ్ళు తెరవబోతున్నాను. తెరిచిన తర్వాత నాకు ఇంకా ప్రశాంతత నాతోనే ఉంటుంది అనుకుంటూ కళ్ళు నెమ్మదిగా కళ్ళు తెరవండి. బుక్స్ ఓపెన్ చేసుకుని మంచిగా ఈరోజు మంచి విషయాలు, ఈరోజు మీకు అనిపించిన మంచి విషయాలన్నీ మీరు ఆల్రెడీ నిన్న డే మొత్తంలో కూడా మీరు అనుకుని ఉండుంటారు. కొన్ని జరుగుంటాయి, ఏమన్నా మంచి విషయాలు ఇవి కూడా రాసుకోవాలి అని అనిపించుంటది, ఎతుక్కుని ఉండుంటారు. సో వాటి మీద ఫోకస్ పెట్టండి. మంచి విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని రాయండి. ఇది ప్రయత్నపూర్వకంగా మనం పెడుతున్న ఎఫర్ట్. సో అలానే పెడదాం. సో ఫోకస్ అన్నిటి మీదకి తీసుకెళ్ళండి. ఎన్ని ఏరియాస్ ఉంటాయి మన జీవితంలో సాధారణంగా ఒక మనిషికి? ఒకటి తనతో ఉండే మనుషులు, అంటే మన బంధాలు. సో వాటికి సంబంధించి మంచి విషయాలు రాసుకోండి. ఇంకొకటి మన గురించి వస్తే మన శరీరం, బాడీ, మన కళ్ళు, చెవులు, ముక్కు అన్ని బాగున్నాయి చక్కగా, వాటి గురించి రాసుకోండి. ఎవ్రీ బాడీ పార్ట్ సక్రమంగా పనిచేస్తేనే ఇక్కడ కూర్చుంటాం సాధ్యం. ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా
దానికోసం పరిగెడతా ఉండేవాళ్ళం. అన్ని బాగున్నాయి కాబట్టి ఈ రోజు ఇలా కూర్చోగలుగుతున్నాం. మన స్పైన్ బాగుంది కాబట్టి నిటారుగా కూర్చుంటున్నాము, నుంచుంటున్నాము. కాళ్ళు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాము. చేతులు బాగున్నాయి కాబట్టి పనులన్నీ ఎవరి మీద ఆధారపడకుండా చేసుకుంటున్నాం. కళ్ళు బాగున్నాయి కాబట్టి అన్నిటినీ ఆస్వాదిస్తున్నాము. ప్రపంచం, మనకిష్టమైన వాళ్ళు, మన ప్రియమైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ కళ్ళారా చూసుకోగలుగుతున్నాం. శ్వాస తీసుకుంటున్నాం కాబట్టి బతికున్నాం, జీవించే అవకాశం ఉంది. శ్వాస ఎప్పుడు ఆగుద్ది అనేది మనకి గ్యారంటీ లేదు కదా. ఎవరిది ఎప్పుడు ఎక్కడ ఏ నిమిషం ఏమీ తెలియదు. కానీ ఏదో ఆశ మంచిగా కదా బాగుంటుందని నమ్మకం. ఏమన్నా గ్యారంటీ ఉందా ఎవరు ఎప్పుడు దాకా ఉండబోతున్నాం అనేది? లేదు కదా. అయినా కూడా మనం బాగుండాలి అనే ఇంటెన్షన్ తో అన్ని మంచిగా చేసుకుంటున్నాం, మన కోసం, మన ఫ్యామిలీ కోసం. అలాంటప్పుడు ఆ శ్వాసకి ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి. అది ఒక్కసారి ఆగిందంటే మొత్తం మన కళలు, మన ప్రపంచం అన్ని ఆగిపోయినట్టేగా. మన మీద ఆధారపడిన మనుషులు, ఆ శ్వాస ఎంత ఇంపార్టెంట్. బాడీలో ప్రతి పార్ట్ కి రక్తం సప్లై చేస్తుంది, మంచిగా ప్యూరిఫై చేసి. కొంచెం ఆ ప్యూరిఫికేషన్ లో ఏదైనా తేడా వచ్చినా కూడా ఆ ప్లేస్ లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. లేదంటే హార్ట్ లో ఎక్కడన్నా చిన్న ఇబ్బంది ఉన్నా నార్మల్ గా జీవించడం కష్టం అవుతుంది. డాక్టర్లు వాటికి ఏదో ఒక సొల్యూషన్ చూస్తారు, కాపాడతారు. సో అలాంటి డాక్టర్స్ కి, సర్వీస్ చేసే వాళ్ళందరినీ కూడా గుర్తొచ్చుకుని రాయొచ్చు. మీకు మీరు ఎవరి దగ్గర అయితే సర్వీసెస్ తీసుకున్నారో వాళ్ళని కూడా గుర్తు చేసుకుని రాయొచ్చు. ఫంక్షనింగ్ అంతా బాగున్నందుకు రాయొచ్చు. అన్నిటికంటే ముఖ్యం, ఈ కరోనా దాటి వచ్చామంటే మనం ఇమ్యూనిటీ లేని వాళ్ళు చనిపోయారు కరోనాలో మేజర్ గా. ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ రోజు ప్రాణాలతో ఉన్నాం. కరోనాలో ఎక్కువ శాతం ఎవరితో ఫైట్ చేసింది కరోనా? ఎవరు ఫైట్ చేశారండి? ఇమ్యూనిటీ లేని వాళ్ళు దాటలేకపోయారు దాన్ని. దే లెఫ్ట్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాలే మారిపోయాయి కదా. మేబీ ఇక్కడ కూడా చాలా మంది ఉండి ఉంటారు. సో జస్ట్ బీ థ్యాంక్ఫుల్. ఈ ఇమ్యూనిటీ కాపాడింది, ఈ రోజు ప్రాణంతో ఉన్నాం. 3 years గా మళ్ళీ హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. కష్టపడి పైకొచ్చామని చెప్పే ఫ్యామిలీస్ ఉంటాయి మనలో. వాళ్ళల్లో అమ్మా నాన్న భోజనం కూడా చేయకుండా ఫస్ట్ నుండి మనల్ని ఈ రోజు లగ్జూరియస్ గా 3 పూట్ల భోజనం చేసేలాగా చేస్తుంటారు. ఒక్కసారి వాళ్ళ సిచ్యుయేషన్ లో మనం ఉండుంటే ఎలా ఉండుంటది. కానీ వాళ్ళు కడుపు మార్చుకుని మనకి మంచి జీవితం ఇచ్చిన పేరెంట్స్, గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు కష్టపడి మనకి చాలా ఇచ్చి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా. మన లైఫ్ సాఫీగా వెళ్తుంది కదా. దానికోసం ఎంతమంది ఎన్ని చేశారు. మనం ఇలానే ఎందుకు ఉండాలి, ఇలాంటి లైఫ్ సెట్టింగ్ లోనే కదా. ఏమీ లేని లైఫ్ సెట్టింగ్ లో చాలా కష్టం బతకటం, ఒక పూట భోజనం దొరకటం. ఈ స్ట్రగుల్ అయ్యే ఫ్యామిలీలో పుట్టుండొచ్చు కదా. ఈ ఫ్యామిలీలో ముందు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే మనం ఇలా ఉండుంటాం, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టుంటే. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకోండి. రమ్య గారు చెప్పండి. మ్యామ్, మీరు చెప్పారు కదా చిన్న చిన్న విషయాలను కూడా అబ్జర్వ్ చేయాలని. కొన్ని కష్టంగా అనిపిస్తుంది మేడం నాకు చేయడం, అంటే అబ్జర్వ్ చేయలేకపోతున్నా. వినిపిస్తుందా మేడం చెప్పేది మీకు? వినపడుతుంది, నేను వింటున్నాను. అయితే నేను చిన్న చిన్న విషయాలను కూడా అబ్జర్వ్ చేయలేకపోతున్నా.
ఇంకా దారుణం ఏంటంటే నాకు ఎంత మతిమరుపు అంటే ఒక 10 నిమిషాల ముందు పెట్టిన వస్తువులు కూడా మర్చిపోయేంత మతిమరుపు. అట్లానే నా స్టడీస్ లో మతిమరుపు ఏం లేదు. నాకు 27th ర్యాంక్ వచ్చింది మొన్న డిఎస్సిలో. వెరీ అట్లా గుడ్. మతిమరుపు కానీ వస్తువులు మర్చిపోవడం అట్లా అయిపోతుంది అనమాట. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ అంటే మీరు ఏమన్నారు ప్రతి ఒక్క విషయాన్ని ధ్యాస పెట్టమన్నారు కదా, అది నేను అవును. పెట్టలేను. ఓకే. ఇంకొకటి అంటే తక్కువ మాట్లాడడం ఎట్లా అలవాటు చేసుకోవాలి మేడం? ఐ థింక్ నేను ఎక్స్ట్రోవర్ట్ ని. ఓకే, తక్కువ పర్వాలేదండి. నేను ఎక్స్ట్రావర్ట్ మూలాన కూడా లాభాలు ఉంటాయి చాలా. ఐ థింక్ నేను చాలా ఎక్స్ట్రోవర్ట్ మేడం. అంటే ఎవరితో అయినా నేను ఈజీగా మింగిల్ అయిపోతా. అదొక అంటే ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు ప్రతి ప్రాబ్లం వల్ల. ఈ రెండింటికి నాకు సొల్యూషన్ కావాలి మ్యామ్. మనం ఈ ప్రాక్టీస్ లోనే సొల్యూషన్ దొరుకుద్ది అని నేను నమ్ముతున్నాను. సో ఎక్స్ట్రావర్ట్ ని ఫస్ట్ నెగిటివ్ గా తీసుకోవద్దు. మంచిగా అందరితో కలవగలుగుతాం కూడా ఒక కళ. అందరికి రాక ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఓకేనా? సో దాన్ని అలా తీసుకోకండి. నెమ్మదిగా మీరు ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడొద్దు అనేది కూడా మీకు నెమ్మదిగా తెలుస్తుంది. ఫస్ట్ ఈ ప్రాక్టీస్ లోకి రండి, మైండ్ ని కామ్ డౌన్ చేయండి. ఆటోమేటిక్ గా స్లో డౌన్ అయ్యే కొద్దీ మీకే అర్థమవుతుంది ఎక్కడ మీరు మాట్లాడాలి ఎక్కడ మీరు మాట్లాడద్దు ఈ ప్రాసెస్ లోనే. ఓకే. అండ్ ఇంకొకటి మర్చిపోతున్నాను అన్నారు కదా, మర్చిపోతున్నారు కానీ ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు. మీరు ఎగ్జామ్స్ మీద మీరు ఫుల్ ఫోకస్ పెడతారు, మీ అటెన్షన్ అంతా డ్రైవ్ చేశారు. ఇప్పుడు ఆ అదే అటెన్షన్ ని మీరు మిగిలిన టైంలో ఎక్కడ పెడతారు అనేది గమనించండి. మీరు రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా మీరు చదువు గురించి ఆలోచిస్తున్నారా? మీరు పని చేసేటప్పుడు, మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు, అంటే మామూలు నార్మల్ డైలీ రొటీన్ మీ ధ్యాస ఎక్కడ ఉంటుందో గమనించండి. ఆలోచిస్తున్నానా పని చేస్తున్నానా? ఎందుకంటే మర్చిపోవడం ఎప్పుడు జరుగుద్ది? వేరేదేదో ఆలోచిస్తూ ఉంటాం. పని అక్కడ ఒకటి చేస్తూ ఉంటాం, ఆలోచన ఇంకో చోట ఉంటుంది. అప్పుడే మర్చిపోతాం. ఓకే. ఆ నేను నా గురించి చెప్పనా? నా ఫోన్ నేను ఎక్కడ పెడతానో నాకు తెలియదు. నేను రోజు 5-6 చోట్ల పెట్టి వదిలేసేస్తాను, మళ్ళీ వెళ్ళి ఎత్తుక్కుంటా ఉంటాను. ఎందుకని? సో ఫోన్ మీద ప్రాపర్ గా థ్యాంక్ఫుల్నెస్ ఫీల్ అవ్వండి. అండ్ దాని మీద ఈసారి నుంచి అది పట్టుకున్నప్పుడు పెట్టేటప్పుడు ప్రాపర్ ప్లేసెస్ ఫిక్స్ అవ్వండి. ఆలోచిస్తున్నప్పుడే మర్చిపోతామండి. ఫోన్ నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ పెట్టానది గుర్తు రావట్లేదంటే అర్థం ఏంటి? మీరు వేరే ఆలోచనలో ఉంటున్నారని అర్థం మిగిలిన టైంలో. ఓకే. ఏ పని చేస్తున్నామో ఆ పని పైన ధ్యాస. ఓకేనండి? ఓకేనా? చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ ఎప్పుడు మనతోనే ఉంటది కదా. మీరు ఏ పని చేస్తున్నా కూడా దాన్ని కూడా తీసుకెళ్తా ఉండుంటారు. తీసుకెళ్లి తిరిగి తీసుకురావటం అనేది మనం మర్చిపోతాం జనరల్ గా. నేను నాతో పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది అదే. ఓకేనా? నేను అప్పుడు ఏం చేస్తాను, ఆ లాస్ట్ వెళ్ళిన ప్లేస్ లో ఎత్తుక్కుంటే నాకు ఆ ఫోన్ దొరుకుతుంది. అంటే ఆ పనిలో పడి ఏదర్ నేను నా ఫోన్ ని మర్చిపోతున్నాను కదా. సో మీరు ఎక్కడ జరుగుతుంది అనేది గమనించండి. గమనించి ఏ పని చేస్తున్నారో ఆ పని కాకుండా ఆలోచనలు వస్తుంటే మీరు దాన్ని ఇంటెన్సిఫై చేయండి. వర్క్ మీదకి ఫోకస్ ఎక్కువ పెట్టండి. అండ్ ఫోన్ కి రోజు గ్రాటిట్యూడ్ చెప్పండి మంచిగా. ఈ రోజు కూడా రాసుకోండి కొన్ని పాయింట్స్. ఓకే. ఎక్స్ట్రోవర్ట్ వల్ల మీరేం నష్టపోయారండి? నష్టం అని కాదు. ఇప్పుడు యాక్చువల్ గా తక్కువ మాట్లాడితే రిలేషన్ ఎక్కువ బాగుంటది కదా. నేను మా వారేమో ఎక్కువ మాట్లాడరు అనమాట, నేను ఎక్కువ మాట్లాడేస్తా ఉంటా. అప్పుడు ఏమైతుందంటే తను ఒక్కొక్కసారి ఎలా ఫీల్ అవుతాడంటే ఇంకా ఇరిటేషన్ గా ఫీల్ అవుతాడు అనమాట. నువ్వు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావా దాన్ని అంటే మీరు డిఫైన్ చేయడం తప్పు డిఫైన్ చేశారు. ఎక్స్ట్రోవర్ట్ మూలాన్ని మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టే చూడండి, మాట్లాడితే నవ్వగలుగుతున్నారు. మనకి చాలా మందికి మాట్లాడటం అంటే చాలా భయం, గజగజ వణికిపోతాం. ఫోన్ లో ఆ వీడియో ఆన్ చేసుకోమన్నా చాలా మందికి ఇబ్బంది. సో ఇవన్నీ కూడా మీ పాజిటివ్స్, మీ నెగిటివ్ కాదు. ఓకే. అయితే మనము మన ఎనర్జీస్ ని ఛానలైజ్ చేయాలి. ఏం ఛానలైజ్ చేయాలి? మనము ఏమైనా అవతల వాళ్ళకి వీ హ్యావ్ ఆల్వేస్ బహుశా మనము ఒకళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకే ఎక్కువ చెప్పేస్తూ మీకు చెప్పాలి అని అనుకున్నది అవతల వాళ్ళు చెప్పినంత మాత్రాన, అంటే మీ హస్బెండ్ ఈజ్ నాట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ అకార్డింగ్ టు మీ.
టు బ్రాండ్ ఐదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, సో మీకు మీరు చెప్పిన క్వాలిటీస్ మీకు మంచి చేస్తున్నాయి కానీ చెడు ఏం చేయడం రైట్. ముందు మనము హరిహర గారు వాంటెడ్ టు కళల గురించి మాట్లాడిన ఆవిడ, వారితో మాట్లాడదాం. ఆ తర్వాత వి విల్ టాక్ టు అదర్ పీపుల్ హూ వాంట్స్ టు టాక్. కొంచెం 6:30 దాటింది. హూ ఎవర్ వాంట్స్ టు లీవ్, మన క్లాస్ అయిపోయింది. హూ ఎవర్ వాంట్స్ టు టాక్ కెన్ సో ఈ రాయటం కంప్లీట్ చేసుకుని వెళ్ళగలిగితే బాగుంటది. ఎందుకంటే ఒకసారి మనం క్లాస్ ఆఫ్ చేసిన తర్వాత వేరే పనులు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి, ఆటోమేటిక్ గా మనం వదిలేస్తాము. సో మేమైతే ఇంకొక 5 minutes ఉంటాము, మీరు కంప్లీట్ చేయగలిగితే చేసేసి. చెప్పండి అమ్మా. నిన్న అసలు ఆలోచన లేదు సార్. మరి రాత్రి పడుకున్న తర్వాత 3 సార్లు 2 సార్లు లేవసం మా కళ వచ్చి పీడకల పిచ్చి కళలు వచ్చి లేవటం జరిగింది. సరే అసలు ఆలోచన లేదు కదా, ఆలోచన లేనిది ఎలా వచ్చింది? అసలు నేను పొగలు ఆలోచించలేదు కదా ఆ విషయాల గురించి. అవును, ఇప్పుడు కళలు మీకు ఎన్నో సంవత్సరాలు మీరు చూసుంటారు. కళలు మనం ఈ రోజు ఆలోచిస్తేనే వస్తాయా, లేకపోతే ఆమ్, ఎప్పటి నుంచో చిన్నప్పుడు కూడా కళలు వస్తాయా? ఎప్పుడో కూడా ఎప్పటికో వస్తాయండి. ఎప్పటివి కూడా వస్తాయి. సో మనము ఆ ఆలోచనలు అన్ని కూడా అప్పుడు ఆలోచించుంటాము, వాటిని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు అదే. మనము ఈ కళే పర్టికులర్ గా రావడానికి కారణం ఇందాక మౌనిక చెప్పినట్లు మేము కళల్ని రీడ్ చేయడం కూడా తెలుసు. అంటే మనకి ఫలానా కళ ఎందుకు వచ్చింది అనేసి మూలాల్లోకి వెళ్ళగలిగితే అది ఎవరైనా చేయగలరు, మీరైనా చేయగలరు. నాకు ఈ పర్టికులర్ కళ ఎందుకు వచ్చింది, అది పీడకలే అవ్వచ్చు, అది ఎందుకు వచ్చింది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఏం కళ వచ్చింది నాకు చెప్పనవసరంలా, ఎందుకు వచ్చి ఉంటుంది ప్రశాంతంగా ఆలోచించండి. దాని గురించి భయపడద్దు, బాధపడద్దు. ఏదో జరిగిపోతుంది అని అంతకు ముందు ఎప్పుడో మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇలా వదిలేసి ఉంటాం. ఆ భయం తాలూకు జ్ఞాపకాలు ఇప్పుడు మనల్ని పట్టుకొని పీడిస్తున్నాయి. అందుకే దాన్ని పీడకల అని అంటున్నాం. సో మీరు ఆలోచించండి. అందుకు దాన్ని ఏం చేస్తాము అని అంటే, మన మెమరీస్ లో అన్ని కూడా మంచి విషయాలే ఉండేలాగా మంచి విషయాలనే గుర్తుకు తెచ్చుకుందాం. దానికి ఒకటే మందు. అంటే ఈ రోజు మంచిగా ఉన్నాను కదా అనేసి నేను ఈ రోజు ఎక్సర్సైజ్ చేశాను, ఈ రోజు బాగా మంచిగా ఎక్సర్సైజ్ చేశాను కాబట్టి నేను లావు తగ్గిపోతాను ఒక్క రోజులో. ఈ రోజు మంచి తిండే తిన్నాను కదా, నాకు జలుబుకి మందేసుకున్నాను కదా అనేసి నాకు వారం రోజుల నుంచి పట్టి పీడిస్తున్న జలుబు ఆగిపోతుందా? షుగర్ కి ఈ రోజు కంట్రోల్డ్ తిండే తిన్నాను కదా, మళ్ళీ 150 పైన ఎందుకు చూపిస్తోంది అని అనుకుంటే అవన్నీ ఇలాంటిదే. ఇవి ఎప్పటి నుంచో మనలో నిద్రాణమైపోయి ఉన్న ఆలోచనలు తాలూకు జ్ఞాపకాలు బయటకు వస్తున్నాయి. సో దీనిని మనం 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 ఏమి దేని గురించి వచ్చింది ఒక్కసారి మీకు దాని గురించి మెడిటేషన్ చేస్తూనో లేకపోతే ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆలోచిస్తేనో మీకు తెలుస్తా ఉంటది, ఓ ఫలానా విషయం గురించి నేను ఎక్సెసివ్ గా భయపడ్డాను. దాని గురించి మన మైండ్ ను కూడా కామ్ చేయాలి. ఇంకెక్కువ భయపడని అవసరం లేదు, అది నేను భయపడని అవసరం లేదు, అది ఉట్టి పీడకల. మనం ఒక్కొక్కసారి మనం ఎదుగుతాము, మన మైండ్ తాలూకు మెచ్యూరిటీ ఇంకా అక్కడే ఉండుంటది. మనం చిన్నప్పుడు ఏం పనులు చేసి ఉంటామో దాని గురించి కళలు ఎక్కువ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో వాటిని చూసి నవ్వేసేయాలి, ఓహో దానికి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇవ్వకూడదు. భయపడుతున్నాము అని అంటే మళ్ళీ ఆలోచిస్తున్నట్టు లెక్క. భయపడద్దు, ఏ విషయానికి భయపడద్దు. మెలకువగా ఉండి మీరు ఏం చేయట్లేదు కదా, మెలకువగా ఉండి ప్రయత్నపూర్వకంగా మంచి విషయాలని మంచి మాటలని మాత్రమే మనం ఉచ్చరిస్తాము. మంచి ఆలోచనలే మన మైండ్ లో నెయ్యడానికి చూస్తాం. అప్పుడు అంతా బాగుంటుంది. రైట్? సరేనా అండి?
థ్యాంక్ యూ. వండర్ఫుల్. రాసేసిన వాళ్ళు నెమ్మదిగా వాటిని ఒక్కసారి అన్నిటిలోకి ఒక్కసారి వెళ్ళి మనస్ఫూర్తిగా ఒక్కొక్క దానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఆ ఈ లాస్ట్ ఈ చేసేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం వెతికి వెతికి రాస్తాం కదా టైం తీసుకుని, ఒకేసారి వాటిని అన్నిటినీ ఫీల్ అవ్వగలగాలి. సో హార్ట్, మీ హృదయానికి చక్కగా చేయి పెట్టుకుని హార్ట్ మీద అక్కడి నుంచే మాట వస్తున్నట్టు మీరు థ్యాంక్ యూ చెప్తున్నట్టు ఫీల్ అవుతూ ఒక్కసారి అన్నిటినీ ఒకేసారి ఫీల్ అవ్వే ప్రయత్నం. అంటే ఒక్కొక్కటిగా వెళ్తున్నారు, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు. డైరెక్ట్ చేయండి థ్యాంక్ యూ. ఎవరిని మీరు నమ్ముతున్నారు, మీ తల్లిదండ్రులు, భగవంతుడుకు, హూ ఎవర్ యు బిలీవ్, మీ ఎగ్జిస్టెన్స్ కి కారణం అని అనుకుంటున్న మీ మీ జీవితం ఇలా ఉండటానికి అంత ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళకి డైరెక్ట్ చేయండి, థ్యాంక్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా. సో అన్ని ఒక్కసారి వెళ్ళాలి ఒకేసారి అన్నిటిని. అంటే ఫస్ట్ చదువుతారు, ఫీల్ అవుతారు, సెకండ్ చదువుతారు, ఫీల్ అయ్యి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకుంటారు, థర్డ్ చదువుతారు. ఆ ఫీలింగ్ తో ఎంతో మనస్ఫూర్తిగా ఈ ఫీలింగ్ అనేది పెట్టలేకపోతున్నాము అని కూడా అనిపిస్తుంది. ఇది స్టార్టింగ్ కదా, అలా అనిపిస్తుంది. ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత ఎఫర్ట్ పెడితే ఎంత ఫీలింగ్ మీరు పెంచగలుగుతున్నారో, ఎంత ట్రూగా మీరు సిన్సియర్ గా దాన్ని ఫీల్ అవుతున్నారో వెళ్ళే కొద్దీ అది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి చెప్తున్నా, అంత రిజల్ట్స్ ఉంటాయి. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం, తర్వాత అది ఎఫర్ట్లెస్ అయిపోతుంది, తర్వాత అది వెరీ సిన్సియర్ గ్రాటిట్యూడ్ గా మారుతుంది. పావని గారు చెప్పండి. రాసేసిన వాళ్ళు 2 days రాసుకోండి. ఈ రోజు మంచి విషయాలు స్టార్ట్ చేసి రాసేసుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన పనులు వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవి, లేదంటే మర్చిపోతున్నవి ఒక్కసారి ముందు తీసుకురండి, పేపర్లోకి పెట్టండి. మీ తలలోనే ఉంచొద్దు, పేపర్లోకి పెట్టేసేయి వాటిని. ఈ రోజు చెప్పండి పావని గారు. సార్ రీనా గారు చెప్పారు కదా ఎక్స్ట్రా వర్డ్ ని అండ్ మర్చిపోతున్నాను, సేమ్ క్వాలిటీస్ నాకు కూడా ఉన్నాయి సార్. లైక్ మర్చిపోతున్నాను అంటే చాలా ఇంపార్టెంట్వి ఎక్కడైనా దాచిపెట్టి మర్చిపోతుంటాను, లేదా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు మా చిన్నోడు కొద్దిగా మెచ్యూరిటీ తక్కువ ఉంటది, వాడితో నిన్న కొట్లాడితే ఈ రోజు ఎందుకు కొట్లాడానో గుర్తుండదు, సో ఇద్దరం హ్యాపీ, మళ్ళీ సెట్ అయిపోతాం. అన్న దానికి వచ్చి ఏంటంటే ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాం కదా, సో మనం ఏంటో అవతల వాళ్ళకి అంటే మనది ఏంటి, మన వ్యూ ఏంటి, మన ఒపీనియన్స్ ఏంటి అన్ని వాళ్ళకి చెప్పేసినట్టు అవుతుంది అని, అంటే ఇది డ్రాబ్యాక్ యాక్చువల్ గా దీనికి అని ఫీల్ అవుతాము. బట్ ఆ కంపెనీని అందరూ ఇష్టపడి అట్లా ఉంటే బాగుంటది సార్, అందులో ప్లస్ తీసుకుని అట్లా కంటిన్యూ అవుతున్నాం. కానీ కరెక్టా కాదా అన్న డైలమా అయితే నడుస్తూ ఉంది సార్ అది. సో దాన్ని ఎలా తీసుకోవాలో, ఎక్స్ట్రావర్ట్ అన్న దాన్ని కంప్లీట్ ప్లస్ గా తీసుకోలేమేమో అని ఒక డౌట్. మనము మాట్లాడదామండి దాని గురించి. వి విల్ టాక్ అబౌట్ దట్ అగైన్. ఇంకా వి హ్యావ్ మెనీ పీపుల్. వెంకట్రావు గారు చెప్పండి సార్. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్ట్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పాను కదా సార్, అంటే ఎప్పుడైనా లైఫ్లో మన విషయంలో కానీ మన పేరెంట్స్ విషయంలో కానీ ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ జరిగింది అనుకోండి సార్, అది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఐ థింక్ ఒక 90% ఉన్నాయి సార్. సో హౌ టు ఓవర్కమ్ దట్ అంటే మళ్ళీ జరిగిద్దేమో హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు మనకి కీలించి మేలించి అంటారు కదా సార్, అలాగే నేను కొన్ని మేనిఫెస్ట్ అయినాయి సార్. బట్ కానీ అవి కొన్ని మన పాస్ట్ జర్నీలో నాన్నగారు దానిలో ఫ్యామిలీ లైఫ్లో కానీ అన్నప్పుడు అదే థాట్ అనమాట, మళ్ళీ వస్తుంది అంటే అది ఖచ్చితంగా జరిగిందండి. ఇప్పుడు నేను దాని నుంచి ఓవర్కమ్ అయ్యి అబండెన్స్ సైడ్ వెళ్ళాలి సార్. ఐ షేర్డ్ మై మెసేజ్ విత్ యూ సార్. ఓకే, సరే. అంటే మనకి జరుగుతుంది అని మీకు ఎలా తెలుసు? హౌ డు యు నో? అంటే పాస్ట్ స్టోరీస్ అంటే దాన్ని నేను అట్రాక్ట్ చేస్తుంటాను అనిపిస్తుంది సార్. అదే, మీరు ఆ పాస్ట్ అట్రాక్ట్ ఎప్పుడు చేస్తారు? పాస్ట్ అది ఉండే సర్కమ్స్టెన్సెస్ ని కూడా మీరు తయారు చేస్తే కదా. ఆ సర్కమ్స్టెన్సెస్ ని తయారు చేయకపోతే మీరు అట్రాక్ట్ చేసుకోరు. ఆ సర్కమ్స్టెన్సెస్ ని తయారు మీరు ఇలా అనిపిస్తుందేమో అనేది యు ఆర్ గివింగ్ మాన్యూర్ టు దట్ ప్లాంట్. నేను లాస్ట్ టైం ఈ పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులు రిపీట్ కాకుండా నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాకు తెలిసి ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటే అది రిపీట్ కాదు. మొగ్గలోనే తుంచేసినట్టు అవుతుంది.
ఎస్ సార్. అది మహావృక్షం కాకుండా, అది వృద్ధి చెందకుండా వాటికి ఆ ట్రాక్ ని మార్చేస్తారు. కానీ మీరేమనుకుంటున్నారు అంటే, మీరంటే ఐ నో యు నో మెనీ థింగ్స్, యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. మీరు ఆ ట్రాక్ ని మీరు మార్చేస్తారు. ఎస్ మీరు ఆ కండిషన్స్, లాస్ట్ టైం ఉన్న కండిషన్స్ ఇప్పుడు ఉండకుండా చూస్తారు ఓకే కదండి. ఆ కండిషన్స్ ని లేకుండా చూసేలాగా ఏం చేయొచ్చో అవి చేయండి. రైట్? మనము ఒక గోల్ పెట్టుకొని దానికి డేట్ కూడా పెట్టుకోవచ్చా సార్? సర్టన్లీ. అయితే మనం గోల్ ఎలా ఉంటది అని అంటే, అది రియలిస్టిక్ గా ఉండాలి, అన్రియలిస్టిక్ గా ఉండకూడదు. నేను నల్లగా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను రుతిక్ రోషన్ లాగా అయిపోవాలి. ఎన్ని రోజులు? నాకు అనిపించింది రుతిక్ రోషన్ లాగా అయిపోవడానికి జస్ట్ 10 days అని చెప్పాను అనుకోండి. లేకపోతే నేను తెల్లగా అయిపోవడానికి, మొత్తం నేను మొహం అంతా తెల్లగా అయిపోవడానికి ఇదిగో అదేదో సినిమాలో చూపించినట్టు మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా పాలతో రుద్ది, లేకపోతే ఇవన్నీ ఏవో చేసుకుని నేను చేస్తే, ఈజ్ ఇట్ రియలిస్టిక్ ఆర్ నాట్? గోల్స్, రియలిస్టిక్ గోల్స్ కి ఖచ్చితంగా టార్గెట్ ఉండాలి. టార్గెట్ కూడా రియలిస్టిక్ గా ఉండాలి. రైట్? అలా పెట్టుకోవచ్చు. మైండే కన్విన్స్ అవ్వలేదు అనుకోండి, అది జరగదు ఎట్టి పరిస్థితుల్లో. మీ మైండ్ కి కూడా అది నిజమని అనిపించాలి, అంత రియలిస్టిక్ అన్నమాట. మీ మైండ్ ఒప్పుకోండి, మీరు చేయలేరు. సరే, గాయత్రి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్, ఇందాక కళల గురించి చెప్తున్నారు కదా సార్. సో కళల గురించి వస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ లో అవి ఎప్పుడో కూర్చుని ఉండి ఆ కళల గురించి వస్తాయి అని చెప్పారు. నా దృష్టిలో నాకెట్లా అంటే, నా విషయంలో ఎట్లా అంటే, కళలు వచ్చాయి అంటే వస్తాయి, కళలు వస్తాయి, కానీ పొద్దున్న లేచి కళ్ళు తెరిచేటప్పుడు కళను మర్చిపోతాను. అదేం కళ కూడా తెలియదు, అది పర్వాలేదు. ఎందుకు అట్లా అవుతుందో కూడా తెలియదు నాకు. కానీ ఓకే. తల్లో మాత్రం ఎక్కడెక్కడికో ఆ కళకి లింక్ అనేది ఉండదు, ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్తుంది. కళ అయితే వస్తుంది, కానీ పొద్దున్న అది రియలైజ్ అది ఏంటి అని అనుకుందాం అనుకునేటప్పటికి కూడా గుర్తుండదు. ఓకే, అది అది ఎందుకు ఆ సిచ్యువేషన్స్ వస్తాయి ఎట్లాగా అని నాకు ఐడియా రావట్లేదు. మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. మనకి 6:45 అయిపోతుంది. వేరే దేర్ ఆర్ సమ్ అదర్ పీపుల్. మనం చెప్తాను కళల గురించి డీటెయిల్ గా మాట్లాడినప్పుడు చెప్పుకుందాం. రామకృష్ణ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి, చెప్పండి. అయితే నా డౌట్ ఏంటంటే సార్, నేను మన ఫ్రీ గురుకుల్లో పైథాన్ నేర్చుకుంటాను. నేను ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడేమో చాలా ఎంతూజియాస్టిక్ గా అంటే నేర్చుకోవాలనే కుతూహలం ఉంటుంది. కానీ ఒక 2 days 3 days తర్వాత అంటే అంత ఇంట్రెస్ట్ రావడం లేదు. మన పైథాన్ అనే కాదు, ఏ బుక్ రీడింగ్ చేద్దాం అనుకుంటాను. 1 day 2 days 1 week చేస్తాను, తర్వాత అంత ఇంట్రెస్ట్ రావడం లేదు. అది మైండ్ అనేది స్టేబుల్ ఉండడం లేదు సార్. దానికి ఏమన్నా ఒక చిన్నది ఏమన్నా చెప్తారా? చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం ఇన్ ద డేస్ టు కమ్. యా, పరమేశ్వరి గారు. హ్యాపీ మార్నింగ్ సార్. అది మార్నింగ్. ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పారు కదా సార్, నేను ఇంట్రోవర్ట్ సార్ ఇంతకు ముందు. ఇప్పుడు కొంచెం కొంచెం అవుట్కమ్ అవుతున్నాను సార్. అయితే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే ఏం చేయాలి సార్? చెప్పాల్సింది టైంకి చెప్పలేను సార్, చెప్పను. ఈవెన్ మా పిల్లలు పెరిగిన ఇప్పుడు వాళ్ళ మీరు టైం అయిపోతుంది అని చెప్పిన చేతులు ఎత్తి మీరు చెప్పాలనుకున్నది చెప్పేశారు. సో మనకి మన గురించిన అభిప్రాయం అలా ఉంది. ఎవరు బ్రాండ్ చేశారండి? మీరు ఇంట్రోవర్ట్ అని, లేకపోతే అవతల వాళ్ళకి ఎక్స్ట్రోవర్ట్ అని మీకు ఎక్కడైనా సర్టిఫికేట్ ఇచ్చారా? మనం అనుకుంటున్నాం. మీకంటే మీరు అట్లీస్ట్ ఇదిగో ఎన్నోసార్లు మాట్లాడగలిగారు. కావాలని అనుకుని మాట్లాడలేకపోయిన వాళ్ళు నాకు తెలుసు తర్వాత. ఎందుకంటే దీనిలో ఎంతో మంది తర్వాత నా చుట్టాలు వాళ్ళందరూ కూడా, అరే నేను ఈ మాట మాట్లాడలేకపోయాను అని చెప్పిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. సో యు ఆర్ నాట్ నో బడీ. మనం బ్రాండ్ వేసుకుని అది మనం అని అనుకుంటున్నాం, అది తప్పు. మనం ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కాదు, మనం అంతే. మనం ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకుందాం, ఏదైనా వదిలేసేయాలి అంటే వదిలేద్దాం.
మనకు మంచి అవకాశం వచ్చింది కదా. ఏంటి ఈ రోజు పవర్ ఆఫ్ నౌ, ఈ రోజు నేను ఎలా ఉండాలి అని అనుకుంటున్నానో అలా ఉండడానికి అవకాశం వచ్చింది. మళ్ళీ వి విల్ రీలివ్. మనము పాతగా మనల్ని మనం డిఫైన్ చేసుకుని, మనం ఇంట్రోవర్ట్ అనో ఎక్స్ట్రోవర్ట్ అనో మనల్ని డిఫైన్ చేసుకుని, వేరే వాళ్ళు కూడా మనల్ని అలానే చూస్తారు అని అనుకుని, వాళ్ళు మనల్ని ఇంట్రోవర్ట్ కాబట్టి మనం మాట్లాడకూడదు అని అనుకుని మనం ఏమి చేయట్లా. అది గుర్తుపెట్టుకోండి. రైట్? సో యు ఆర్ నాట్ ఇంట్రోవర్ట్, యు ఆర్ సర్టన్లీ నాట్ ఇంట్రోవర్ట్. మీరు అనుకుంటున్నారు అంతే మీరు ఇంట్రోవర్ట్ అని. యు ఆర్ పరమేశ్వరి గారు ఇదిగో ఈ రోజు ఎలా ఉండాలో అలానే ఉన్నారు. ఇంకా ఏమైనా నేర్చుకోవాలి అని పరమేశ్వరి గారికి అనిపిస్తే వారు నేర్చుకుంటారు. వీఆర్ ఆల్ లివింగ్. మనం అందరం నేర్చుకుంటున్నాం, ప్రతి క్షణం నేర్చుకుంటున్నాం. మనకి ఏది మంచిదో అది నేర్చుకుంటాం, మనకి ఏది మంచిది అని అనిపిస్తుందో అది నేర్చుకుంటాం, మనకి ఎటు వెళ్ళాలి అని మనకు అనిపిస్తుందో అటు వెళ్తున్నాం. రైట్? సో మీరు చాలాసార్లు వీడియో ఆన్ చేసుకున్నారు, ఆన్ చేసుకొని మాట్లాడగలుగుతున్నారు. మాట్లాడలేని వాళ్ళు ఎంతమందో డూ యు నో దట్? నాకు తెలుసు. క్లాసెస్ చెప్తాను, మోటివేషన్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. యు ఆర్ సర్టన్లీ నాట్ ఇంట్రోవర్ట్. అంటే ఇంట్రోవర్ట్ అంటే నా డైలీ లైఫ్ సిచ్యుయేషన్స్ లో అక్కడ జరిగిన సిచ్యుయేషన్స్ చెప్పలేకపోతున్నాను సార్. అది వాళ్ళు చెప్తున్నారు అందరికీ ఉంది ఆ ప్రాబ్లం, అందరికీ ఉంది. భార్య భర్త సరిగ్గా మాట్లాడుకోలేరు, తల్లి కూతురు సరిగ్గా మాట్లాడుకోలేరు. తెలుసా? చెప్పండి ఉమా గారు. మిగతా వాళ్ళు ప్లీజ్ మ్యూట్. మనం హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మాట్లాడేసి మనకి టైం అయిపోతుంది కాబట్టి we will conclude the class fast. ఉమా గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ సారీ సార్, నేమ్ చేంజ్ చేయలేదు ఈరోజు. మార్నింగ్ సార్. చెప్పండి. సార్ డౌట్, ఇది రాక్ అని చెప్పారు నైట్ పడుకోబోయే ముందు. సో రాక్ ప్లేస్ లో మనం నమ్ముతున్న గాడ్ ని కానీ ఐడల్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చు. Certainly. ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైనది ఏదైనా పెట్టుకోండి. ఒకవేళ రాక్ అనేది యువర్ నాట్, మీకు అలా అనిపించకపోతే మీరు నమ్మింది ఏదైనా మీ చేతిలో పెట్టుకుని జస్ట్ యూ కెన్ విష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా బిలీఫ్ ఇంపార్టెంట్. ఏ రమ్య గారు, యు వాంటెడ్ టు స్పీక్ వన్స్ మోర్. చెప్పండి. కదా 10 చెప్తారు కదా, సారీ మనకి క్రాస్ టాక్ వస్తుంది, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి. సరే జయశ్రీ గారు చెప్పండి. ఏదైనా నాకు ఏదైనా ఇన్ని వింటున్నాను కానీ ఎంత మోటివేట్ అవుతున్నా, ఏదైనా వర్క్ చేయాల్సి వచ్చేటప్పటికి నాకు కంగారు వస్తుంది సార్. అంటే నేను చేయగలుగుతానా అని ఒకసారి అనుకున్నా. టు డూ లిస్ట్ రాస్తున్నారా? ఎస్ సార్. టు డూ లిస్ట్ రాసుకుంటున్నారా? టు డూ లిస్ట్ రాసుకుంటున్నప్పుడు దానిలో టిక్ చేయగలుగుతున్నారా? చేస్తున్నాను. సో కొంతవరకు టు డూ లిస్ట్ ని సార్ వాటిలో ఏమండి అన్ని దాంట్లో లిస్ట్ లో ఉన్నవన్నీ చేయలేకపోతున్నాను సార్. కొన్ని ఏం పర్వాలేదు. సో అది ఇందాక నేను చెప్పినట్లు మనం ఏమి చేయాలి అనే దాన్ని స్టెప్స్, అంటే మనకి రియలిస్టిక్ గా ఉండాలి. రియలిస్టిక్ గా ఉన్న తర్వాత వాటిని చిన్న చిన్న స్టెప్స్ గా విడదీయగలగాలి. అది కూడా ఎలా చేయాలో మనం వచ్చే క్లాసెస్ లో చెప్పుకుందాం. మనకి 6:50 దాటిపోయింది కాబట్టి వి విల్ స్టాప్ హియర్ టుడే. చెప్పండి. అంటే ఎలాంటి వర్క్స్ అంటే సార్, ఏదైనా సర్టిఫికేట్స్ గురించిన వర్క్ కావచ్చు, ఏమైనా టికెట్స్ బుక్ చేసేవి కావచ్చు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా. బట్ అంతా ప్రాక్టీస్ అవుతాను, ఇంట్లో అంతా ప్రిపేర్ అవుతాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటేనే అక్కడ సక్సెస్ అవుతుందో లేదో నేను చెప్పగలుగుతానో లేదు. అంటే స్పాంటేనియస్ గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ప్రిపేర్ అయ్యి ఉంటే చెప్పగలను. అప్పటికప్పుడు చెప్పాలంటే నేను చెప్పలేను, ఆలోచించలేను. నేను ఏమైనా తెలిసింది కూడా నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ, ఎవరైనా ఏదైనా అడిగినా స్పాంటేనియస్ గా చెప్పలేను నేను.
సో అది ప్రాబ్లం అవుతుంది. సర్టిఫికేట్స్ చెప్పాను కదా మేడం, ఏమైనా టికెట్స్ బుక్ చేయాల్సి వచ్చినా, బిల్స్ పే చేయాల్సి వచ్చినా ముందు కంగారు వస్తుంది. నేనేమన్నా మిస్టేక్ చేసేస్తానేమో, దాని వల్ల నష్టం జరుగుతుందేమో, ఎవరైనా ఏమన్నా అంటారు, మీన్స్ హస్బెండ్ ఏమన్నా అంటారేమో. మైండ్ కామ్ డౌన్ చేయాలండి. మైండ్ కామ్ డౌన్ చేస్తే మీకు ఆ టెన్షన్ తగ్గుద్ది. సో మీకు ఏంటంటే చాలా రకాల దాని గురించి నెగిటివ్ ఆస్పెక్ట్స్ గుర్తొస్తున్నాయి పదే పదే. సో లేదంటే ఇంతకు ముందు ఎప్పుడైనా పొరపాటు జరుగుంటే ఆ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు చేస్తున్నాయి, నువ్వు ఈసారి కూడా ఏదో ఒకటి పొరపాటు చేస్తావు అని. సో ఇక్కడ మనం చేసే ప్రయత్నం కూడా అదే. అలాంటి బిలీఫ్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే మనకు ఉన్నాయో అవి నెమ్మదిగా వదిలిపోతాయి వీటి మూలన. సో మీరు ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్న ప్రాక్టీస్ ఎఫర్ట్లెస్ గా చేసేదాకా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ కామ్ డౌన్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ లో మీరు ఆటోమేటిక్ గా సొల్యూషన్స్ దొరుకుతాయి మీకు. మీకు తెలుస్తుంది, ఆ సైలెన్స్ అవటం తెలుస్తుంది నెమ్మదిగా. మీ మీద మీకు నమ్మకం కూడా పెరుగుతుంది. లిస్ట్ ఎలా ఎందుకు జరుగుతుంది అనే రీజన్స్ కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. వెళ్ళే కొద్ది ఒక్కొక్క టాపిక్ గా వెళ్దాం మనం. మేబీ ఇట్ విల్ టేక్ 2 months లేదా అలా మనం స్లోగా వెళ్దాం. సో ఒక్కొక్కటిగా ఆ టాపిక్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు అది ఆ బిలీఫ్ ఏదైతే ఉందో అది ఒకవేళ రాంగ్ అనుకోండి, అది అక్కడే పోతుంది, క్లియర్ అయిపోతా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ద బెస్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ నమస్తే. యూ. హ్యావ్ ఏ గ్రేట్ఫుల్ డే. హ్యావ్ ఏ గ్రేట్ఫుల్ Thank డే. you, sir. Thank you, ma'am. Thank Have you, a nice madam. day, sir. Bye.